హల్లెలూయా. ఒక నిమిషం అందరం లేచి నిలబడదాము. ప్రతి ఒక్కరం కూడా. మరి మనమందరం కూడా ఇప్పటివరకు ఆరాధనలోను అండ్ మరి కన్ఫెషన్స్ కూడా చేస్తున్నాం కాబట్టి మన నోటితో ఏది మనము మాట్లాడతామో పలుకుతామో అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. వాట్ ఎవర్ యు స్పీక్ ఇట్ కమ్ టు పాస్. హల్లెలూయా. వాక్యం కోసం సిద్ధపడుతుండగా ప్రతి ఒక్కరం కూడా మన రెండు చేతులు పైకెత్తుదాము. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ టువర్డ్ హెవెన్. పరలోకం వైపు మన రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, అయ్యా ఇదిగో నా హృదయాన్ని సిద్ధపరచండి ప్రభా. ఈరోజు నేను వినే వాక్యము వ్యర్థముగా పోకూడదయ్యా. అవును తండ్రి, ఇదిగో మేము విన్న వాక్యము మా జీవితంలో ఫలించాలి ప్రభా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యము జీవము కలిగినదయ్యా. నీ వాక్యము రెండంచుల ఖడ్గమయ్యా. ఇదిగో అది ప్రాణాత్మ దేహంలోని మూలుగును కూడా తండ్రి విభజించినంత మట్టుగా దూరి మరి ప్రతిదాన్ని పరిశీలించే తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా జీవితంలో ఇంకా ఏదైతే ప్రభా అవును మాకు అడ్డంగా ఉందో ఆటంకంగా ఉందో ఆ ప్రతిదాన్ని మా జీవితం నుంచి విభజించమని ప్రార్థిస్తున్నానయ్యా. వేరు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము ద్వారా తండ్రి ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఇక్కడ ప్రతి ఒక్క హృదయమును అయ్యా మీరు ఆ హృదయంతో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసు నామములో ఇప్పుడు ప్రతి ఒక్క హృదయముతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ హృదయము కూడా తండ్రి ప్రభా నీరసముతో కృంగిపోకూడదు, భారముతో కృంగిపోకూడదు తండ్రి. ప్రతి హృదయం కూడా తండ్రి ఇదిగో ప్రభా పరిశుద్ధాత్మదేవ తేలికపరచబడాలా, నూతన సామర్థ్యాన్ని పొందుకోవాలి, నూతన బలమును పొందుకోవాలి తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ ఇదిగో వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. వీరు నీ ప్రజలు ప్రభా, నువ్వు ప్రేమించిన నీ సంఘము తండ్రి. ఇదిగో నువ్వు ప్రేమించి ఏర్పరచుకున్న ప్రజలు తండ్రి నీకు వందనాలు. రక్తము పెట్టి సంపాదించిన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము తండ్రి నీకు వందనాలు. ఈ సంఘములో ప్రతి ఒక్కరు కూడా నూతన జీవాన్ని పొందుకోవాలయ్యా, నూతన సామర్థ్యాన్ని పొందుకోవాలి, నూతన బలమును పొందుకోవాలి. ఎవరు కూడా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి లేమి లోటు కలిగి ఉండకూడదు, వ్యాధి నీరసము కలిగి ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరు దైవికమైనటువంటి శక్తి కలిగి యేసు నామములో ప్రతి దాన్ని జయించే సామర్థ్యము పొందుకొందరుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ సామర్థ్యం చొప్పున వారిని నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ ఆత్మతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ వారి జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు జరిగించునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే అద్భుతములు చూడలేదో, నీ యొక్క సామర్థ్యాన్ని చూడలేదు, నీ మహిమను స్వరూపాన్ని చూడలేదు, ఈ రోజు నుంచి వారు చూసుదురుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో ఈ వర్తమానం ద్వారా వారు చూసుదురుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. యేసు క్రీస్తు నామములో తండ్రి ఇదిగో ప్రభా మీరు ఏర్పరచబడినటువంటి తండ్రి ఇదిగో ఇది గుంపు ప్రభా, ఇది ఎత్తబడే గుంపు తండ్రి నీకు వందనాలు. పరలోక రాజ్యంలో ఇదిగో మా పేర్లు నీ గ్రంథమందు రాయబడినవని నమ్ముచున్నాం తండ్రి నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ఏది కూడా మమ్మల్ని ముట్టకుండా మమ్మల్ని తాకకుండా హెచ్చైన స్థానంలో సంఘాన్ని కట్టుమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవ కొద్ది నిమిషాలు బ్రతికించి జీవాన్నిచ్చి నడిపించి నెమ్మదినిచ్చి మా జీవితాలని మార్చేసేటువంటి శక్తిగల నీ వాక్యంలోకి వెలుచుండగా పరిశుద్ధాత్మదేవ వినే చెవి గ్రహించే హృదయం మాకు అనుగ్రహించండి అయ్యా. మా ప్రాణ ఆత్మ దేహములను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ మాట కూడా వ్యర్థముగా పోకుండా ప్రతి మాట మంచి నేలన పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించులాగిన ప్రార్థిస్తున్నానయ్యా. ఆ ఫలము వీరు అనుభవించి వీరి తరతరములలో అది నిలిచి ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. కూర్చుందాం అందరం కూడా దయచేసి. టేక్ యువర్ సీట్స్. హల్లెలూయా. Are you ready for the word of God? ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చారా? కొత్తగా ఎవరైనా వచ్చారా ఈరోజు? కొత్తగా వచ్చిన వారు ఒకసారి నిలబడండి. ఈరోజే వచ్చిన వాళ్ళు, ఇంతకుముందు నేను రాలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఎవరైనా ఉన్నారు అలాగా? సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు బ్రదర్. సో మీరు ఇక్కడే ఉంటారా? ఈ లోకల్లోనే ఉంటాను. ఇక్కడే ఉంటారా? సో ఎట్లా బోర్డు చూసి వచ్చారా? లేదు, మా మదర్ లాస్ట్ వీక్ వచ్చారు. ఎవరు? ఓకే, ఆల్రైట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సిట్ డౌన్. సో వెల్కమ్ టు దిస్ మినిస్ట్రీ. సో ఓకే, పోయిన వారము ఏం మాట్లాడుకున్నాం మనము? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? సో ఎనీబడి? పోయిన వారము ఏం మాట్లాడుకున్నాము? ఏం విన్నాము?
ముందు కూర్చున్న వాళ్ళు వదిలేండి. సో వెనుక ఎవరైనా చెప్పగలరా? రైట్. ఎండిపోయిన ఎముకలకు కూడా దేవుడు జీవాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. సో చూడండి, అంటే ఎండిపోయిన ఎముకలని మనం సింపుల్గా చూడకూడదని నేను అందుకే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండిపోయిన ఎముకలు ఎలాంటివంటే అవి 10 సంవత్సరాల క్రిందనో 20 సంవత్సరాల క్రిందనో లేదంటే ఒక 100 సంవత్సరాల క్రిందట చనిపోయినటువంటి ఎముకలు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రిందట చనిపోయినటువంటి వ్యక్తులు. అందుకే ఎందుకు కొన్ని వేల సంవత్సరాల క్రిందట చనిపోయిన వ్యక్తులను ఎలాగ చెప్పగలమంటే, ఒక అస్థి పంజరం కనుక మనం చూసినట్లయితే, స్కెలిటన్ చూసినట్లయితే, దాని ఎముకలు జాయింట్స్ ఊడడానికి కొన్ని యుగములు పడుతుంది, సెంచురీస్, శతాబ్దాలు పడుతుంది. అంటే ఒక ఎముక జాయింట్లో నుండి డివైడ్ అవ్వాలంటే ఊడిపోవాలంటే లేదా దాన్ని విడిపోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, అవునా కదా? మరి యెహెజ్కేలు ప్రవచించినప్పుడు ఎముకలన్నీ ఒక చోట లేవు, ఒకదానికి సంబంధించిన ఎముక ఒక చోట లేదు, ఎక్కడెక్కడో చల్లా చెదురైపోయినాయి. అలాగే ఆయన ప్రవచించినప్పుడు గడగడగడమని శబ్దం వచ్చి ఒక ఎముక అంటుకుంటుందండి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే అవి కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట చనిపోయినటువంటి వ్యక్తులు. మరి అలాంటి ఎముకలకి కూడా దేవుడు జీవాన్ని ఇవ్వగలిగితే నీ సమస్య నుంచి నేను బయటికి తీసుకురాలేడా? నీ ఇబ్బంది నుంచి నేను బయటికి తీసుకురాలేడా? నీ కష్టంలో నుంచి నేను బయటికి తీసుకురాలేడా? ఆ చిన్న బీపీ, షుగర్, వ్యాధి, రోగం దాటి నుంచి బయటికి తీసుకురాలేడా? 100%గా తీసుకురాగలడు. హల్లెలూయా. గ్యారంటీ. పక్కలో చెప్పండి, నీ స్వస్థత గ్యారంటీ అనండి, నీ విడుదల గ్యారంటీ అనండి. There is no doubt about it. There is no doubt. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని కొంచెము సమయము తీసుకొని ధ్యానించాల, చదవడం కాదు. చదవడం అనేది మామూలుగా చదివినప్పుడు చూడండి, ఇప్పుడు పిల్లలు చదువుతారు, అవునా కదా? చదువుతారు, చక్కగా చదివి ఎక్కడ మర్చిపోతారు తెలుసా? ఎగ్జామ్ హాల్ మర్చిపోతారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఏం చదివామో గుర్తుండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. అదే దాన్ని కనుక స్టడీ చేస్తే, ధ్యానిస్తే వాళ్ళు ఎక్కడ మర్చిపోరు దాన్ని. దే విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్. వాళ్ళ జీవితకాలం అంతా గుర్తుంటుంది. హల్లెలూయా. అయితే మనము కూడా సమయం వచ్చినప్పుడు ఎందుకు పడిపోతున్నాము, ఎందుకు ఆ ఇబ్బంది నుంచి బయటికి రాలేకపోతున్నాం, ఆ కష్టం నుంచి బయటికి రాలేకపోతున్నాం అంటే ఆ సమయంలో వాక్యం అనేది మనకు గుర్తురాదు. హల్లెలూయా. మనకు గుర్తుకొచ్చేది ఏంటి? వ్యాధి వచ్చిందనుకో డాక్టర్ గుర్తుకొస్తాడు, లేదంటే ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఆ వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తులను పోల్చుకుంటాం. పలానా వ్యక్తి కూడా ఇదే వ్యాధి వచ్చింది, అతను ఏం చేశాడు, ఎలాగ బయటకు వచ్చాడు. ద రిఫరెన్స్, మన రిఫరెన్స్ ఏముంటుంది ఎప్పుడు కూడా? లోకము లేదా ఇతర వ్యక్తులు, మన చుట్టుపక్కల వాళ్ళు మన రిఫరెన్స్ ఉంటుంది. అలా కాకుండా నీ రిఫరెన్స్ కనుక బైబిల్ అయి ఉంటే, దేవుడి వాక్యం అయి ఉంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్య నుంచి సులువుగా బయటికి రావచ్చు. హల్లెలూయా. యూ కెన్ కమ్ అవుట్ వెరీ ఈజీలీ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని ఏం చేయాలా? అందరూ ధ్యానించాలి అనండి, ధ్యానించాలి. హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలంటే వాక్యమే ఖడ్గము, వాక్యము ఆత్మీయ ఖడ్గము. హల్లెలూయా. అపవాది పెట్టేటువంటి ప్రతి బాణమును, వాడు వేసే ప్రతి బాణమును ఆర్పడానికి మనకు కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం అనే డాలు, ఆత్మ అనే ఖడ్గము. హల్లెలూయా. నువ్వు వాక్యం వింటున్నప్పుడు నువ్వు అనుకుంటాం ఏం జరుగుతుంది, ఏం అవ్వట్లేదు, అరే ఇన్ని రోజులు వాక్యం వింటున్నా, ఇన్ని సంవత్సరం వాక్యం వింటున్నా, ఏం జరుగుతుంది నా జీవితంలో అనుకోవచ్చు. కానీ నీ జీవితంలో నీకు తెలియకుండానే ఆత్మీయ ఖడ్గం అనేది బలపడుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. నీ ఆయుధము బలపడుతూ ఉంది, దానికి పదును పెడుతూ ఉన్నావు. హల్లెలూయా. నీ ఆత్మీయ ఖడ్గానికి ఏం చేస్తున్నావు? పదును పెడుతున్నావు. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ యు ఆర్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్. పక్కలో చెప్పండి, నువ్వు వినే ప్రతిసారి ఏదో జరుగుతుంది అనండి. నువ్వు అనుకోవచ్చు ఏం జరుగుతుంది, కానీ నీ ఆయుధం ఏమవుతుంది తెలుసా? పదును పెట్టబడుతుంది. హల్లెలూయా. నువ్వు నునిపిడి మాను అంటాడు దేవుడు. నువ్వు ఆయన చేతిలో ఎవరంట? గొడ్డలి, గండ్రగొడ్డలి వంటి వారమంట మనం. హల్లెలూయా. ఈ గండ్రగొడ్డలి ఎలాగ పదును పెట్టబడుతుంది తెలుసా? వాక్యము ద్వారా. హల్లెలూయా. బై ద వర్డ్ ఆఫ్ గాడ్, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వాక్యానికి అంత సామర్థ్యం ఉంది. వాక్యాన్ని సులభంగా తీసుకోకూడదు, సింపుల్గా తీసుకోకూడదు, టెక్స్ట్ బుక్ లాగా చదవకూడదు. దీన్ని, ఇది మత గ్రంథమైన బుక్ కాదు. దిస్ ఇస్ నాట్ ఎ రిలీజియన్ బుక్. హల్లెలూయా. ఇట్స్ అ లైఫ్. పక్కలో చెప్పండి, ఇది జీవితం అనండి. ఇలా పట్టుకోండి మీ బైబిల్. లెట్స్ లిఫ్ట్ అప్ యువర్ బైబిల్. ఇలా పట్టుకోండి, చూపించండి నాకు మీ బైబిల్. నా జీవితం ఇందులో ఉంది అనండి, నా భవిష్యత్తు ఇందులో ఉంది అనండి, నా కుటుంబ భవిష్యత్తు ఇందులో ఉండండి, నా ఉద్యోగం ఇందులో ఉంది,
నా ఇల్లు ఇందులో ఉంది, నా నిత్య జీవం ఇందులో ఉంది. హల్లెలూయా. నీకు కావలసిన ప్రతిది కూడా దేవుడు వాక్య రూపంలో ఇందులో పెట్టి వాక్యాన్ని నీ చేతికి అందించాడు. హల్లెలూయా. ఎవ్రీ బ్లెస్సింగ్ ఇస్ wrapped up in the word of God. హల్లెలూయా. ఇట్ ఈస్ wrapped in the word of God. హల్లెలూయా. ఈ వాక్యాన్ని గనుక ఇది నా జీవితాన్ని మార్చేది అని నువ్వు చదివావా, ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తుంది. నా జీవితాన్ని మార్చింది. నేను ఈరోజు ఇలాగ ఇక్కడుండి బోధించగలుగుతున్నానంటే నేను విశ్వాసాన్ని ధ్యానించడం, విశ్వాసాన్ని బోధించడం అనేది ఈజీ కాదు. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హల్లెలూయా. బై ద వే ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కంప్యూటర్లో ఏ టైప్ చేస్తే ఏనే వస్తుంది. ఎవరికైనా జెడ్ వస్తుందా? కెన్ ఎనీబడి గెట్ జెడ్? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు మన దగ్గర, మనకు కొంత ఇక్కడ ఉన్నారు. వీ హ్యావ్ 3-4 మెంబర్స్. కొంతమంది ఉన్నారు. ఎవరికైనా కంప్యూటర్ బాగా తెలిసిన వాళ్ళు కీబోర్డ్లో ఏ టైప్ చేస్తే జెడ్ వస్తుందా? రాదు. నువ్వు ఏది టైప్ చేస్తావు అదే వస్తుంది. అది టెక్నాలజీ. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఏ టైప్ చేయి, నేను నీకు జెడ్ కూడా ఇస్తా అంటాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఎందుకు? దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. హల్లెలూయా. ద ఫెయిత్, దట్ ఈస్ ద ఫెయిత్. మరి ఆ నాలెడ్జ్కి, ఆ టెక్నాలజీకి, విశ్వాసానికి ఎక్కడైనా పొంతు ఉందా? ఎక్కడైనా సంబంధం ఉందా? లేదు. మరి అలాంటి మెంటాలిటీ, అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి విశ్వాసం బోధించేవాడిగా చేయాలంటే దేవుడు ఎంత కష్టపడి ఉంటాడు. నన్ను తయారు చేయడానికి దేవుడు ఎంత కష్టపడి ఉంటాడు తెలుసా? మైండ్ స్ట్రగుల్స్. హల్లెలూయా. ఎన్నిసార్లు రిజెక్ట్ చేశా దేవుణ్ణి. అసలు నువ్వు వద్దు, నీ సేవ వద్దు, నీ ప్రీచింగ్ వద్దు, అది ఏది వద్దు నాకు, అసలు నువ్వు వద్దు నాకు. 3 సార్లు రిజెక్ట్ చేశా దేవుణ్ణి. 3 సార్లు మాట్లాడాడు దేవుడు. 3 times he spoke with me. 3 సార్లు కూడా రిజెక్ట్ చేసేసాను. వద్దు నాకు, నీ సేవనే వద్దు నాకు, అసలు నువ్వు అక్కర్లేదు, ఎందుకు నా వెంట పడుతున్నావు? హల్లెలూయా. బికాస్ ఐ నో సేవ ఎలా ఉంటుంది, ఎంత కష్టంగా, ఎంత భారంగా ఉంటుందో నాకు తెలుసు. చూశాను, సేవకుల జీవితాలు చూశాను, క్లోజ్గా ఉన్న వారితో చూశాను. హల్లెలూయా. అలాంటి జీవితం నాకు వద్దు ప్రభా. ఇప్పుడు నెలకు 1,50,000 సాలరీ. అప్పుడు నాకు 2006లో 1,50,000 వాస్ మై సాలరీ. ఎవరైనా వదులుకోగలరా? వదులుకుంటారా ఎవరైనా? దేవుడు చెప్పాడు, రిజైన్ చేసే సేవలోకి వచ్చేసి. హల్లెలూయా. ఐ వాస్ స్ట్రగల్డ్ ఎ లాట్. దేవుడు మాట్లాడుతున్నాడా, దెయ్యం మాట్లాడుతుందా, అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్నాను. 3 సార్లు మాట్లాడినా అనుకున్నా దేవుడు కాదు, దెయ్యమే మాట్లాడుతుంది. ఇంత మంచి జీవితంని, నా జీవితాన్ని పాడు చేయడానికి మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను. హల్లెలూయా. బట్ ఇట్ ఈస్ గాడ్. హల్లెలూయా. నేను మైకి పట్టుకున్నది నేను బ్రతకడానికి కాదు. దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు బ్రతకడానికి ఉద్యోగం చేస్తున్నావు, మైక్ పట్టుకోవడం నువ్వు బ్రతకడానికి కాదు, నీ ద్వారా 100,000 మందిని బ్రతికించబోచునని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. బ్రతికించబోచునని 100,000 మందిని. హల్లెలూయా. హి సెడ్ స్పోక్. మాట్లాడాడు దేవుడు. మనం కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. ఈజ్ ఎ లివింగ్ గాడ్. నీకు కనుక విశ్వాసం ఉండి ప్రభా నాతో మాట్లాడు అని ప్రార్థన చేసావా, దేవుడు నీకు దర్శనం ఇచ్చి మాట్లాడతాడు. నాకు 2 సార్లు దర్శనం ఇచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. పర్సన్, యాజ్ ఎ పర్సన్. దర్శనంలో అంటే ఆత్మలాగా కనిపించలే, నాకు పడుకున్నప్పుడు కనిపించలే, నిద్రలో కనిపించలే, ముఖాముఖిగా. హల్లెలూయా. ఆయనను పట్టుకున్నాను ఇలాగ. ఆయన 2 చేతులు పట్టుకొని పైకి లేపాడు, హగ్ చేసుకునేలా నడిచాం 45 నిమిషాలు. నాకు బోధించాడు. అప్పుడు తెలియదు, 13 సంవత్సరాలు నా వయసు. చిన్నప్పుడు నాకు మొదటిసారి ఆయన దర్శనం కలిగినప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. తెలియదు ఏం మాట్లాడుతున్నాడు, అర్థం అవ్వట్లేదు ఏం మాట్లాడుతున్నాడు. కానీ నెమ్మదిగా సేవలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడాలో ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ దాని గురించి బోధించమని చెప్పాడు. హల్లెలూయా. రెవల్యూషన్స్. గాడ్ గేవ్ మెనీ రెవల్యూషన్స్. బైబిల్ ఎలాగ చదవాలో నాకు తెలియదు, బైబిల్ ఎలాగ బోధించాలో నాకు తెలియదు. అసలు బైబిల్ అనేది నిజమైనదా, బైబిల్లో ఏం రాయబడింది, దాన్ని ఎలాగ చదవాలి, ఎలాగ బోధించాలో ఏమాత్రం కూడా తెలియదు. దేవుణ్ణి అడిగాను, ప్రభా ఇది నాకు తెలియదు కదా, ఎలాగ బోధించాలంటే నా ఎదుట మోకరించని చెప్పాడు. ఆయన మోకరించని చెప్పినప్పుడు, ఆయన ఎదుట మోకరించినప్పుడు 2 చేతులు తలపైన పెట్టి దైవిక జ్ఞానం నీకు అనుగ్రహిస్తుందని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఐఎమ్ గివింగ్ ద నాలెడ్జ్, ద డివైన్ నాలెడ్జ్. హల్లెలూయా. గో అండ్ ప్రీచ్. అప్పుడు బైబిల్ చదవడం మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు అందులోంచి కొత్త విషయాలు దేవుడు బోధించడం మొదలుపెట్టాడు. న్యూ రెవల్యూషన్స్, న్యూ థింగ్స్. హల్లెలూయా.
డిఫరెంట్గా బోధించడం మొదలుపెట్టాడు దేవుడు. హల్లెలూయా. అది నా జీవితాన్ని మార్చివేసింది. దేవునితో లోతైన సంబంధంలోకి తీసుకెళ్ళి, అందుకే దేవుడు వాక్యాన్ని కనుక నువ్వు లోతుగా అర్థం చేసుకుంటే దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతావు. హల్లెలూయా. యు విల్ లవ్ గాడ్ బికాస్ దిస్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ మెర్సీ. ఈ దేవుడు ఎలాంటి దేవుడు? కృప కలిగిన వాడు. అందరూ కృపగల దేవుడు అనండి. కృప కలిగిన, అంతే. దేవుడికి ఇంకో స్వరూపం లేదు. కృప, గ్రేస్, దట్స్ ఇట్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గ్రేస్. గ్రేస్. హల్లెలూయా. కానీ మతం అనేక రకాలుగా చూపించింది దేవుడిని. దేవునికి కోపం ఉంటుందని, దేవుడు ఉగ్రత కలిగిన దేవుడని, దేవుడు చంపేస్తాడని. దేవుడు చంపేయడు. ఎవరిని చంపేయడు దేవుడు. హల్లెలూయా. గాడ్ కెనాట్ కిల్ ఎనీబడి. గాడ్ విల్ గివ్ యు లైఫ్. దేవుడు ఏమిస్తాడు? జీవాన్ని. నేను నా గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికే నేను వచ్చాను. కానీ దొంగతనము, నాశనము, హత్య చేయడానికి వచ్చాడు. నేను మట్టికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. హల్లెలూయా. హి కేమ్ టు గివ్ యు లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెంట్. హల్లెలూయా. ఈ దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయాం. ఎందుకంటే విన్న దాన్ని బట్టి మనకి ఏమొస్తుంది? విశ్వాసం. అందుకే వినేది దేవుడు నువ్వు ఏం చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకొని చెప్పలా. ఏమి వింటున్నావో, దేని జాగ్రత్తగా చూసుకోవాలంట? వినేదాన్ని, చేసేదాన్ని కాదు. ఏం చేస్తున్నావో జాగ్రత్తగా చేయని చెప్పలేదు దేవుడు. నీ క్రియలు జాగ్రత్తగా చూసుకొని చెప్పట్లేదు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని చెప్పట్లేదు. ఏం చెప్తుందంటే నీవు ఏమి వింటున్నావో, వాట్ యు ఆర్ హియరింగ్, బీ కేర్ఫుల్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. బీ కేర్ఫుల్ ఆఫ్ ఇట్. నువ్వు వినేదాన్ని బట్టి నీకేమొస్తుంది తెలుసా? విశ్వాసం. నీకు దేనిపైన విశ్వాసం వస్తుందో దానిలాగానే జీవించడం మొదలు పెడతావు. దాని ప్రకారమే జీవించడం మొదలు పెడతావు. హల్లెలూయా. యు విల్ లివ్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ యు గెటింగ్ సంథింగ్? హల్లెలూయా. ఆల్ రైట్. ఓకే, ఈరోజు ద డైమెన్షన్స్ ఆఫ్ గ్రేస్. ద డైమెన్షన్స్ ఆఫ్ గ్రేస్. దయచేసి సంఘానికి వచ్చే వాళ్ళకి ముఖ్యమైన గమనిక ఏమనగా, మీరు ఒక పెన్ను, ఒక నోట్బుక్ తెచ్చుకునండి. బైబిల్, పెన్ అండ్ నోట్బుక్. దిస్ కంపల్సరీ. బైబిల్, పెన్ అండ్ నోట్బుక్. సో యూ నీడ్ టు రైట్ ఇట్ డౌన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే దేవుడు చెప్పే వాక్యము, దాంట్లో ఉన్నటువంటి అర్థాలు, మర్మములు నీకు ఎక్కడ దొరకవు. యూ కెనాట్ గెట్ ఇట్ ఎనీవేర్. హల్లెలూయా. దేవుడు వాక్యము బోధించబడుతున్నప్పుడు, దేవుడి సామర్థ్యము ఆయన ఆత్మ ద్వారా బోధించబడుతున్నప్పుడు యూ నీడ్ టు నోట్ ఇట్ డౌన్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఏం చేయాలా? రాసుకోవాలా. నా దగ్గర కనీసము ఒక 200 నోట్బుక్స్ ఉన్నాయి. 200 నోట్బుక్స్ నేను రాసుకున్నాయి. నీకెందుకు అనొచ్చు నువ్వు? దేవుడు నాకు మాట్లాడుతూ ఉంటాడు, బోధిస్తుంటే, ఆత్మలు బోధిస్తున్నప్పుడు. ఒక్కొక్కసారి రాత్రి 3 గంటలకు లేపుతాడు దేవుడు, 12 గంటలకు లేపుతాడు, 2 గంటలకు లేపుతాడు. రైట్ ఇట్ డౌన్. యూ బిగన్ టు స్పీక్. మాట్లాడతాడు. అప్పుడు రాసుకుంటా లేచి నేను. అందుకే నాకు ఏంటంటే, బెడ్ పక్కన బైబిల్, పెన్ను, నోట్బుక్ రెడీగా ఉంటుంది. హల్లెలూయా. పెట్టుకొని పడుకుంటాను. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. What does it know? When God speaks, that's it. దేవుడు ఒకసారి నీతో మాట్లాడాల విషయమై దేవుడు నీ జీవితంలో ఏదో అద్భుతము చేయబోచున్నాడు. హల్లెలూయా. He's going to do some miracle in your life. Miracle. హల్లెలూయా. అద్భుతము చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ సమయంలో లేపి నీతో రాపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే మరి ఇప్పుడు దేవుని వాక్యం బోధించబడుతుండగా, దేవుడు వాక్యముతో నీతో మాట్లాడుచుండగా దాన్ని రాసుకున్నావు అనుకో, అది ఇప్పుడు కాదు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు ఒక్కసారి నువ్వు రాసుకున్నటువంటి ఆ బుక్ ఓపెన్ చేసి చూసావా, ఆ సమస్యల నుంచి నువ్వు గొప్ప ఆదరణ పొందుకుంటావు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఆదరణ పొందుకుంటావు. హల్లెలూయా. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ అ లైఫ్. హల్లెలూయా. ఇట్ విల్ గివ్ యు లైఫ్. ఇది మనకి ఏమిస్తుంది? జీవము. హల్లెలూయా. అందరూ చెప్పండి, వాక్యమే నాకు జీవము అనండి. ఇంకొకటి, వాక్యము దేవుడు. హల్లెలూయా. Word is God. The word is God. Hallelujah. All right. So, అందరు కృప అనండి. మళ్ళీ చెప్పండి, కృప. All right. What is grace? అసలు కృప అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు కృప అంటే ఏంటి? కృప అనగా ఏంటి? What is grace? Excuse me?
ఓకే, కరెక్ట్, అది కృప చేసే పని. అది దట్ ఈస్ ద వర్క్, క్రియ, అది కృప యొక్క క్రియ. అసలు కృప అంటే ఏంటి? ఒకటి గుర్తుపెట్టు, కృప అంటే ఏంటంటే, కృప, గ్రేస్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ టు ప్రీచ్. కృప అనేది ఒక సబ్జెక్ట్ కాదు, లేదా ఒక వర్తమానం కాదు బోధించడానికి. కృప అనేది ఏంటో తెలుసా? పర్సన్. గ్రేస్ ఈజ్ ఎ పర్సన్. అందరు చెప్పండి, కృప అనేది ఒక వ్యక్తి అనండి. ఎవన వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. జీసస్ ఈజ్ గ్రేస్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే కృప. కృప అంటే ఇంకా ఏదో సబ్జెక్ట్ అనుకోకూడదు. కృప అంటే లేదంటే ఒక వర్తమానమేమో బోధించడానికి, విని వదిలిపెట్టడానికి కాదు. కృప అంటే ఒక వ్యక్తి. హల్లెలూయా. గ్రేస్ ఈజ్ అ పర్సన్. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ అంటాడు దేవుడు, అసలు కృప అంటే ఏంటో అక్కడ చెప్తాడు. మొదటగా ఆయన ఏమంటాడు? మొదటి వచనములో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. నౌ దిస్ ద వర్డ్ ఈజ్ గాడ్. వాక్యం ఎవరండి? దేవుడు అని అందరూ. వాక్యమే దేవుడు. హల్లెలూయా. అయితే ఈ వాక్యము ఏమైందో చూద్దాం మనం. ఈ వాక్యము ఏమైంది? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. 14 చదవండి. ఆ వాక్యము, చూడండి ఇప్పుడు ఆ వాక్యము, ఏ వాక్యము? ఆదియందు ఏ వాక్యమైతే ఉందో, ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో, ఏ వాక్యమైతే దేవుని యొద్ద ఉందో, ఆ వాక్యము శరీరధారి అయి ఏమైందండి? ఇట్స్ బికమ్ ఫ్లష్, ఎ మ్యాన్, ఎ హ్యూమన్ బీయింగ్. ఏమైందంట? ఆ వాక్యమే, అందరు ఆ వాక్యమేనండి. ఆదియందు ఉన్నటువంటి వాక్యమే ఏమైంది? శరీరధారి. హల్లెలూయా. ఇట్స్ బికమ్ ఫ్లెష్. ద వర్డ్ బికమ్ ఫ్లెష్. హల్లెలూయా. చదవండి. శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు కృప అంటే ఏంటి? ఏ వాక్యం అయితే ఆదియందు ఉందో ఆ వాక్యానికి దేవుడు ఒక స్వరూపాన్ని ఇచ్చాడంట, ఒక శరీరాన్ని ఇచ్చాడంట. ఆ శరీరమే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేసెను. హల్లెలూయా. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నావో, ఆయన యొద్దకు వచ్చావో, పరిపూర్ణమైన కృపలోకి వచ్చావో. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతావు. యు ఎంటర్ ఇంటు ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నౌ ఇప్పుడు ఈ కృప చేసే పని ఏంటంటే సామర్థ్యాన్ని ఇవ్వడము. హల్లెలూయా. ఏమిస్తుందండి? సామర్థ్యము, బలము. అర్హత లేని వారిని, ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా లేని వారిని నీతిమంతులుగా తీర్చేదే కృప. హల్లెలూయా. ఏ అర్హత లేని వారిని నీతిమంతులుగా తీర్చేది ఏంటి? కృప. హల్లెలూయా. గ్రేస్ విల్ మేక్ యు రైచియస్. హల్లెలూయా. అందుకే నీ కృపను బట్టి మనం ఏమై ఉన్నామంటే అంటామా లేదా? నీ కృపను బట్టి మేము నీతిమంతులము, కృపను బట్టి మేము పరిశుద్ధులము, కృపను బట్టి మేము నిత్య జీవాన్ని పొందుకున్నాము. హల్లెలూయా. అంటే ఇప్పుడు కృప ఇచ్చే సామర్థ్యం అది. అసలు కృప అంటే ఎవరు? యేసయ్య. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేసెను. హల్లెలూయా. గ్రేస్, ద డైమెన్షన్స్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. ఇంకా చూద్దాం, చాలా కోణాలు ఉన్నాయి కృపలో. దేర్ ఆర్ మెనీ డైమెన్షన్స్. హల్లెలూయా. అయితే ఈరోజు కొన్ని విషయాలు బోధిస్తాను మీకు నేను. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ యూ విల్ లెర్న్ మెనీ థింగ్స్. చాలా విషయాలు నేర్చుకుంటారు, మెనీ థింగ్స్. హల్లెలూయా. యూ నెవర్ గెట్ ఎనీవేర్. ఇంకెక్కడ కూడా మీరు పొందుకోలేరు. ఐమ్ టెల్లింగ్ యూ, నో వేర్ యూ కెన్ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్. హల్లెలూయా. ఆల్ రైట్, ఓకే. అయితే బైబిల్లో ఏది కూడా దేర్ ఇస్ నో ఇన్సిగ్నిఫికెంట్ డీటెయిల్స్ ఇన్ బైబుల్. వ్యర్థంగా ఏది రాయబడలా, ఊరికే ఏది రాయబడలా, లేదంటే దాని ఉపయోగం లేకుండా, దాని నిమిత్తమై ఒక అర్థం కానీ రెవల్యూషన్ కానీ లేకుండా వచనము కానీ నంబర్ కానీ లేదంటే స్క్రిప్చర్ కానీ రాయబడలేదు. ఎవ్రీ స్క్రిప్చర్ యాజ్ ఇట్స్ ఓన్ రెవల్యూషన్. ప్రతి స్క్రిప్చర్ కూడా, ప్రతి వచనానికి, ప్రతి నంబర్కి, ప్రతి పదానికి కూడా ఒక అర్థం ఉంది. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ మీనింగ్ అండ్ దేర్ ఇస్ ఎ రెవల్యూషన్ బిహైండ్ ఎవ్రీ నంబర్, ఎవ్రీ స్క్రిప్చర్, ఎవ్రీ వర్డ్. హల్లెలూయా. ప్రతిదానికి కూడా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను 1 2 3 4 దానికి కూడా మీనింగ్స్ ఉన్నాయి.
అవునా కదా, దానికి కూడా మీనింగ్స్ ఉన్నాయి. వన్ అనేది ఆల్వేస్ ఇట్ షోస్ గాడ్, దేవుడు. హల్లెలూయా, గాడ్ ఈజ్ వన్. నంబర్ 2 అనేది జీసస్ క్రైస్ట్ సన్. నంబర్ 3 అనేది ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు. నంబర్ 4 అనేది ఇట్ షోస్ ఎర్త్, భూమి. భూమికి 4 మూలలు, ద 4 కార్నర్స్ ఆఫ్ దిస్ ఎర్త్, ఇట్ షోస్ 4. 5 అనేది గ్రేస్, కృప. 5 అనేది ఏంటి? కృప, GRASE. అదే అలాగా ఇంగ్లీష్లో చూసుకోవచ్చు, లేదా హీబ్రూలో, యాక్చువల్ హీబ్రూలో కనుక మనం చూసినట్లయితే ఆ లెటర్ 5 అని ఉంటుంది. పై ఎంతమందికి తెలుసు? పై తెలుసు కదా, ఎలాగుంటుంది? ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బాగా తెలుసు. ఇంజనీరింగ్ అంటే అంత ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటాను. స్కూల్లో నుంచి వెళ్ళి ఉంటుంది కదా, ఫిజిక్స్లో కూడా ఉంటుంది. స్కూల్ అంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి వెళ్ళి మేబీ థర్డ్ క్లాస్ నుంచి వెళ్ళి ఉంటుందేమో. ఉంటుందా? 6th 7th నుంచి అయితే ఉండొచ్చు. మోస్ట్లీ 7th నుంచి వెళ్ళి కంపల్సరీగా ఉంటుంది 5 అనేది. లైక్ అంటే హిందీలో గా ఉంటుంది చూసారా, అలాగే ఉంటుంది ఇంచుమించు. హిందీలో గా ఉంటుంది కదా, సో ఇంచుమించు అలాగే ఉంటుంది 5 అనేది. అయితే దీని అర్థం ఏంటంటే, హీబ్రూలో ఆ లెటర్ యూజ్ చేశారు కృపకి. దీని అర్థం ఏంటంటే ఓపెన్ హ్యాండెడ్ ఆర్ ఓపెన్ హెవెన్, తెరవబడినటువంటి పరలోక రాజ్యము అనే దాని అర్థము. హీబ్రూ కనుక మన హీబ్రూలోకి వెళ్తే ద రూట్ వర్డ్ ఆఫ్ దిస్ 5 ఈస్ ది ఓపెన్ హెవెన్. హల్లెలూయా, ఓపెన్ హెవెన్ లేదా దేవుని యొక్క కృప అని అర్థం. అందుకే దాన్ని 5 అంటాం. 6 అనేది అథారిటీ లేదా హ్యూమన్. దేవుడు 6వ రోజు ఎవరిని తయారు చేశారు? మానవుణ్ణి. హల్లెలూయా. 7 అనేది కంప్లీట్ రెస్ట్ ఆర్ కంప్లీషన్, విశ్రాంతి లేదా ముగింపు. నువ్వు నీ కష్టాలన్నిటినీ, నీ శ్రమలన్నీ, నీ ఇబ్బందులన్నిటిని ముగించుకొని విశ్రాంతిలోకి వెళ్ళడం. ఇట్స్ షోస్ 7. 8 అనేది ఆల్వేస్ ఏ న్యూ బిగినింగ్, న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. హల్లెలూయా. మనము ఈ 7 రోజులు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన తర్వాత, ఇవి గతించిన తర్వాత మళ్ళీ వచ్చేటి ఏంటి? నూతన భూమి, నూతన ఆకాశము. దేవుడు 7 రోజుల్లో సమస్తాన్ని చేసి ముగించాడు. ఆ కాలమంతా జరిగిన తర్వాత మళ్ళీ దేవుడు క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని చేస్తాడు. దట్ ఈస్ షోస్ నంబర్ 8. నంబర్ 9 ఈజ్ స్పిరిచువల్ గిఫ్ట్స్, 9 వరాలు, 9 ఫలాలు. నంబర్ 10 ఈజ్ అగైన్ గాడ్. సైకిల్ ఇలాగా రిపీట్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా, సైకిల్ ఇలాగా రిపీట్ అవుతుంది. నంబర్ 10 అనేది ఏంటి? గాడ్. హల్లెలూయా. ఆల్ రైట్, సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్. సో ఇవన్నీ మనకి తెలుగు బైబిల్లో అంత డీటెయిల్గా రాయబడలేదు. బట్ వెన్ యూ ఎంటర్ ఇంటూ ద హీబ్రూ ఒరిజినల్ టెక్స్ట్లోకి వెళ్తే ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా దొరుకుతాయి మనకి. సో అందుకే ఐ ఎంకరేజ్ యూ టు లెర్న్ హీబ్రూ. హీబ్రూ నేర్చుకోనండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను ట్రై చేశాను, మధ్యలో స్ట్రక్ అయిపోయాను, ఎందుకంటే టీచర్ దొరకలేదు నాకు. బట్ ఇట్స్ వెరీ ఈజీ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద బైబిల్. ఎందుకంటే బైబిల్ సోర్సే హీబ్రూ అండ్ గ్రీక్. హీబ్రూ అండ్ గ్రీక్. మన నీ ఓల్డ్ టెస్టిమెంట్ వచ్చేసి హీబ్రూలో ఉంటుంది, న్యూ టెస్టిమెంట్ వచ్చేసి గ్రీక్లో ఉంటుంది. హల్లెలూయా. గ్రీక్లో నుంచి ట్రాన్స్లేట్ చేసింది న్యూ టెస్టిమెంట్, హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేసింది ఓల్డ్ టెస్టిమెంట్. హల్లెలూయా. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఆల్ రైట్, ఓకే. ఇప్పుడు కృప అనేది ఒక వ్యక్తి. హల్లెలూయా. గ్రేస్ ఈజ్ ఎ పర్సన్ అండ్ దట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆల్ రైట్, ఒక స్క్రిప్చర్ చూసుకుందాము. ఆ స్క్రిప్చర్లో నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళను, అంటే బైబిల్ అటు ఇటు వెళ్ళను, ఒకే స్క్రిప్చర్లో నుంచి మీకు చాలా విషయాలు బోధిస్తాను. ఓన్లీ వన్ థింగ్, వన్ చాప్టర్ అండ్ ఓన్లీ 5-6 రిఫరెన్సెస్. దెన్ ఐ విల్ టీచ్ యూ మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్పాను, ప్రతి మాటకి దాని వెనకాల ఏముంటుంది? అనేకమైన అర్థాలు ఉంటాయి. దెర్ ఇస్ అ రెవల్యూషన్ బిహైండ్ ఎవ్రీ వర్డ్. హల్లెలూయా. ఆల్ రైట్, సో యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాము. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఏ భాషలో ఉంది? హెబ్రీ భాషలో. భాషలో. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింప. చాలమ్మా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
బెతెస్దా అనేది అండర్లైన్ చేసుకునండి. 5 మంటపములు అనేది అండర్లైన్ చేసుకునండి. అండర్లైన్ దట్ స్క్రిప్చర్స్. ఆయా సమయములందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. హల్లెలూయా. ఆల్ రైట్. సో ఇందులో మొదటిది చాప్టర్, మొదటిది ఏ గాస్పెల్? ఇది ఏ గాస్పెల్ అండి? యోహాను సువార్త. ఒకవేళ నీ పేరు కనుక యోహాను అయి ఉంటే లేదా జాన్ అని ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాన్? యోహాను, గాడ్స్ గ్రేస్, ద గ్రేస్ ఆఫ్ గాడ్. యోహాను అనే దానికి అర్థం ఏంటంటే గ్రేస్ ఆఫ్ గాడ్, లేదా గాడ్ ఈజ్ గ్రేసియస్. అందుకే చాలామందికి యోహాను అనే పేరు ఉంటుంది. బైబిల్లో యోహాన్ శిష్యులకు ఆల్మోస్ట్ అందరికీ యోహాను అనే దాంతో సంబంధం ఉంటుంది. యోహాను కుమారుడు అయి ఉంటాడు, లేదంటే యోహాను సహోదరు అయి ఉంటాడు, లేదా యోహాను వాళ్ళ తాత ఎవరో. మొత్తం మీద యోహాను అనేదానికి ప్రతి మనిషికి కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే జాన్ ఈ సచ్ ఏ పవర్ఫుల్ వర్డ్. అందుకే నా పేరు అని కాదు, ఐమ్ టెల్లింగ్ యూ. సో మై నేమ్ ఇస్ జాన్సన్. సో అంటే ఇప్పుడు యోహాను అంటే అర్థం ఏంటి? కృప, దేవుడు కృపగా. దట్ ఈస్ ద చాప్టర్, దట్స్ ద గాస్పెల్ నంబర్ 5. అక్కడ యోహాను అనేది కృప. ఇది చాప్టర్ నంబర్ ఎంత? 5. ఇప్పుడు 5 అంటే ఏం చెప్పాను మీకు? అగైన్ ఇట్ ఇస్ గ్రేస్. అవునా కదా? యోహాను అంటే కృప, నంబర్ 5 అంటే కూడా కృపనే. హల్లెలూయా. 2 అయినాయి. 3వది చూద్దాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనేది అండర్లైన్ చేసుకోమని చెప్పాను. బెతెస్దా అంటే అర్థం ఏంటంటే ద హౌస్ ఆఫ్ గ్రేస్. హౌస్ ఆఫ్ గ్రేస్ ఆర్ మెర్సీ. హల్లెలూయా. బెత్ అనగా హౌస్, అసద అనగా గ్రేస్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నైనా ఇప్పుడు గ్రేస్లు ఎన్ని నేర్చుకున్నారు? మొదటిది గాస్పెల్, 2వది చాప్టర్, 3వది బెతెస్దా అంటే అర్థం ఏంటి? హౌస్ ఆఫ్ గ్రేస్. అందుకే రాసుకోవాలంటాను. మీరు మర్చిపోతారు మళ్ళీ. ఇప్పుడు మీరు రాసుకున్నారు అనుకోండి, మీకు గుర్తుంటాయి ఇవన్నీ. అలా యూ కెన్ రిమెంబర్. ఇది మీకు తెలిసినప్పుడు, అంటే దీన్ని చదివినప్పుడు ఎప్పుడైనా మరి ఫ్యూచర్ మీరు చదవరనుకో, మీకు ఇవన్నీ ఐడియా వస్తాయి, ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఓ అంటే ఇంత కృప ఉందా, ఇంత కృప కలగవాడ దేవుడు. హల్లెలూయా. కృపకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాడా దేవుడు. హల్లెలూయా. గాడ్ గేవ్ మచ్ ఇంపార్టెన్స్ టు గ్రేస్. ఆల్రైట్. మొదటిది యోహాన్ అంటే కృప, అది గాస్పెల్. దాంట్లో చాప్టర్ నెంబర్ ఎంత? 5 అంటే ఏంటి? గ్రేస్. అగైన్ బెతెస్దా అంటే ఏంటి? హౌస్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. ఆల్రైట్, చదవండి. బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 ఎన్ని మంటపాలు ఉన్నాయి దీనికి? 5. మళ్ళీ 5 అంటే ఏంటి? హల్లెలూయా. ఒక చాప్టర్లోనే ఎన్నిసార్లు దేవుడు కృప గురించి మాట్లాడుతున్నాడు? 4 times. ఎన్ని రిఫరెన్స్లు ఇవి? 2 రిఫరెన్స్. 2 రిఫరెన్స్లోనే దేవుడు కృప గురించి 4 సార్లు ఇంటిమేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ యూనిట్ టు. అందుకే వాక్యాన్ని కొంచెం లోతుగా వెళ్ళాలి, వాక్యంలోకి దాని గురించి స్టడీ చేయాలి, ధ్యానించాలి. అందుకే చెప్పాను, ధ్యానించడం అనేదే చదువుకుంటూ పోయిందనుకో నీకు ఇది అర్థం కాదు. ధ్యానించాలి దాని గురించి. హల్లెలూయా. లార్డ్, వాట్ ఈస్ దిస్? టీచ్ మీ సంథింగ్ అబౌట్ దిస్. హల్లెలూయా. టీచ్ మీ సంథింగ్ అబౌట్. యోహాను ప్రతి దానికి కూడా, ప్రతి డిసైపుల్స్ అంటే ప్రతి ఒక్క శిష్యుని పేరు వెనకాల ఒక అర్థం ఉంది. హల్లెలూయా. పేతురు అంటే అర్థం ఏంటి? కేఫా, రాయి. హల్లెలూయా. లేదా బండ. ఆల్రైట్. ఆంద్రేయ అంటే అర్థం ఏంటి? ఆండ్రూ, సప్లాంటర్. హల్లెలూయా. యోహాను, పేతురు. ఇప్పుడు దేవుడు ముగ్గురిని కొండ మీదకి తీసుకెళ్తారు. ఎవరా ముగ్గురు? కొండ మీదకి తీసుకెళ్లి కొండ మీద రూపాంతరము చెందేటప్పుడు ఒక 3 శిష్యులు మాత్రమే ఆయనతో ఉంటారు. పేతురు, యోహాను, జాకబ్. యాకోబు అంటే అర్థం ఏంటో తెలుసా? సప్లాంటర్ లేదా రీప్లేస్.
దాని అర్థం ఏంటంటే, ఆయన అర్థం ఏంటంటే రీప్లేస్, సప్లాంటర్. హల్లెలూయా. ఇవన్నీ కూడా మీకు గూగుల్లో దొరుకుతాయి. సో యూ కెన్ టైప్ అండ్ యూ కెన్ చెక్ ఆల్ ద థింగ్స్. ఇవి కొత్తగా ఏం కాదు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. గూగుల్లో కనుక మీరు వాట్ ఈస్ జాన్ అని కొట్టారనుకో గాడ్స్ గ్రేస్ అని వస్తుంది. పీటర్ అని కొట్టారనుకో కేఫా, రాయి అని వస్తుంది. యాకోబ్ అని కొట్టారనుకో సప్లాంటర్ అని వస్తుంది. హల్లెలూయా. సో దీస్ ఆర్ యూ కెన్ గెట్ ఆల్ ది థింగ్స్, రైట్? ఓకే. సో ఇప్పుడు నాలుగు చూసాం మనం. మొదటి యోహాను, రెండవది నంబర్ 5, మూడవది బెతెస్దా. బెతెస్దా అనగా ద హౌస్ ఆఫ్ మెర్సీ. ఈ కోనేటికి ఎన్ని మంటపములు ఉన్నవి? 5 మంటపములు. హల్లెలూయా. 5 గ్రేస్. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే ఆలయం. ఇది ఆలయంలో ఒక ద్వారము. ఆలయంలో ఇదేంటండి? ఒక ద్వారము. హల్లెలూయా. ఆ ఆలయానికి చాలా ద్వారములు ఉన్నాయి. ఇది గొర్రెల ద్వారం, అంటే కామన్ మ్యాన్ ఎవరైనా సరే దీని గుండా ఆలయంలోకి వెళ్ళొచ్చు. ఇంకొకటి శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారం కూడా మనం చూస్తాము. ఎక్కడ? యాక్ట్స్ నంబర్ చాప్టర్ 3లో పేతురు, యోహాను ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుంటి భిక్షగాడు ఉంటాడు. అతన్ని స్వస్థపరిచినప్పుడు అతను ఏ ద్వారం గుండా వస్తారు వాళ్ళు? శృంగారం అనే ద్వారం ద్వారా. శృంగారం అనే ద్వారం ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ రిచ్ పీపుల్. విఐపి అంటే చూడండి, విఐపి దర్శనం ఉంటుందా లేదా? మనకు తెలుసు విఐపి దర్శనం ఉంటుంది అంటే గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేటువంటిది ద్వారము. ఇప్పుడు మనకు కూడా లోకల్ మనకు చూసినట్లు కొన్ని పెద్ద మందిరాల్లో, పెద్ద టెంపుల్స్లో అందరూ వచ్చే దర్శనం చేసుకునేది వేరు ఉంటుంది, విఐపి విజిటింగ్ వేరు ఉంటుంది. అవునా కదా? అలాగే ఈ మందిరానికి కూడా దేర్ ఆర్ మెనీ గేట్స్. అందులో విఐపీలు, రిచ్ పీపుల్ వెళ్ళేది ఏంటో తెలుసా? ఏ ద్వారము? ద గేట్ ఆఫ్ బ్యూటిఫుల్. శృంగారము అనేటువంటి ద్వారము. హల్లెలూయా. సో అది ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలేం. సో లేదు, దానికి ఎప్పుడైనా మళ్ళీ దేవుడు అనుమతించినప్పుడు దాంట్లోకి వెళ్దాం. అసలు ఎందుకు అన్ని ద్వారాలు పెట్టాడు దేవుడు? ఆ ద్వారానికి ఒక్కొక్క దానికి ద్వారం వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటి? వాట్ ఈస్ ద రెవల్యూషన్ బిహైండ్ ఎవ్రీ గేట్? హల్లెలూయా. దేవుడు ఊరికే ఏది పెట్టలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యానికి ప్రతిదీ కూడా పరలోక రాజ్యానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ మనం చూసే ప్రతిదీ కూడా ఇట్ ఈస్ కనెక్టెడ్ టు హెవెన్. ఇఫ్ యు గో డీప్ ఇన్ టు దట్ సబ్జెక్ట్, ఇఫ్ యు గో డీప్ ఇన్ టు దట్ వర్డ్ ఆర్ ఎనీథింగ్, యూ విల్ బి కనెక్టెడ్ టు హెవెన్. హల్లెలూయా. వాక్యంలో లోతుగా వెళ్ళామనుకో పరలోక రాజ్యానికి కనెక్ట్ అయిపోతావు, దేవునికి కనెక్ట్ అయిపోతావు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డిజైన్ టు బ్రింగ్ యూ బ్యాక్ ఇన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏది కూడా మీరు ఇక్కడ ప్రపంచంలో ఏది తీసుకున్నప్పటికీ, వైద్య రంగం కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదంటే ఇంకా ఎకానమీ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్, ఏది తీసుకున్నా కూడా ప్రతిది కూడా దేవుని జ్ఞానమే. ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏంటది? ఇట్స్ అ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క జ్ఞానం అది. దేవుడి జ్ఞానం అంట విభజించబడిందంట. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ హాస్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఇట్ సెటిల్ మెనీ థింగ్స్. ప్రతి దానిపైన దేవుడి జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ జ్ఞానము కలిపి ఎక్కడికి దారి తీస్తాయి తెలుసా? దేవుని దగ్గరికే. ఆ జ్ఞానము పర్మిట్ ఇచ్చాడు దేవుడు, అంతవరకే. అది దాటింది అనుకో, ఈవెన్ డాక్టర్ కూడా ఏమంటారు తెలుసా? ఎంత గొప్ప స్పెషలిస్ట్ దగ్గరికైనా వెళ్ళు, మేము చేయగలిగిన చేసామండి, ఆ పైన ఏమంటారు? దేవుడు దయ. బట్ దే హ్యావ్ సమ్ లిమిటేషన్. ద నాలెడ్జ్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్. హల్లెలూయా. ఎందుకు అలా పెట్టాడు దేవుడు? ఆ ప్రతిదీ కూడా, లోకంలో ప్రతిదీ కూడా నిన్ను దేవుని దగ్గరికి తీసుకురావాలి. మళ్ళీ ఎక్కడికి తీసుకురావాలా? దేవునితో కనెక్ట్ చేయాలి మళ్ళీ. హల్లెలూయా. కానీ మనం ఏమనుకుంటామంటే ఇంతకంటే ఎక్కువ ఏది లేదు. అక్కడ అయిపోయింది, ముగించబడింది జీవితము. ఇంకా ఇంతకంటే ఎవరి డాక్టర్లు ఏం చేయాలని చెప్పారా? అయిపోయింది, ఇంకా నేను కూడా ఏం చేయలేను, ఇంకా చనిపోవాల్సిందే, ఈ వ్యాధితో, ఆ రోగంతో ఇంకా నేను చనిపోవాల్సిందే. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? ఆ జ్ఞానము మించిన తర్వాత నేను మొదలు పెడతా అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడైతే లోకం ఆగిపోతుందో, ఎక్కడైతే మానవ జ్ఞానం ఆగిపోతుందో, అక్కడ దేవుడి జ్ఞానం మొదలవుతుంది. హల్లెలూయా. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బిగిన్. మనం కూడా ఆగిపోతాం లోకం ఆగిపోయిన దగ్గర. అవునా కదా? లోకం ఎక్కడ ఆగిపోయిందో సంఘం కూడా అక్కడ ఆగిపోయింది. కానీ సంఘానికి దేవుడు అతీతమైన శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. గాడ్ హస్ గివెన్ ద సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ టు చర్చ్. సంఘానికి ఇచ్చాడు దేవుడు. ఈ సంఘమే కనుక మరి లేవకపోతే, సంఘము కనుక ఈ నాలెడ్జ్ని, లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మించి బయటికి రాకపోతే నువ్వు లోకానికి వెలుగు అవ్వలేవు. యు కెనాట్ బి ఎ లైట్ టు ద వరల్డ్. దేవుడు ఏమన్నాడు? నిన్ను లోకానికి వెలుగు. ఎలాగ వెలుగు అవుతావు? లోకము ఆగిపోయిన స్థలంలో నీవు నిలబడినప్పుడు. హల్లెలూయా.
స్టిల్ దేర్ ఇస్ ఛాన్స్ టు లివ్. ఇంకా నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు. లోకం ఆగిపోయిందా, వైద్య రంగం ఆగిపోయిందా, డిఫెన్స్ సిస్టమ్ ఆగిపోయిందా, ఇప్పుడు కూడా నా దేవుడు నన్ను బాగు చేయగలడు, ఈ సమయంలో కూడా నా దేవుడు నన్ను ముట్టగలను, బయటకు తీసుకురాగలడు అని నిలబడ్డావా, నీ ద్వారా అనేక మందికి ఆదరణ దొరుకుతుంది. హల్లెలూయా. That's it. Then that is the word of God, the wisdom of God. Hallelujah. You will become a pioneer. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? నడిపించేవాడు అవుతావు, నాయకుడు అవుతావు. హల్లెలూయా. గొప్పవాడు అవుతావు, వెలుగు అవుతావు లోకానికి. అదే లోకం ఆగిపోయిన చోట నువ్వు ఆగిపోయినావు అనుకో, there is no use. What is being a Christian? Hallelujah. What is the use? యూజ్ ఉందా? ఎక్కడ అంటే నువ్వు ఎక్కడ దేవుణ్ణి ఎలాగ చూపించవచ్చు? లోకము ఆగిపోయిన చోట నువ్వు నిలబడినప్పుడు. హల్లెలూయా. ఇంకా నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు. డాక్టర్లు చెప్పారా 2 గంటల కంటే ఎక్కువ బ్రతకవు, నా దేవుడు ఇంకా నాకు 50 సంవత్సరాల ఆయుష్నిస్తాడు అని నిలబడి ప్రార్థించి బయటకు వచ్చావా, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టాం. వైద్య రంగం కూడా ఆశ్చర్యపోతుంది. హల్లెలూయా. మెనీ కేసెస్, ఐ సీ మెనీ కేసెస్. ఇలాంటి చాలా కేసెస్ చూశాను నేను, చాలా కేసెస్ చూశాను. ఒక ఆమె ఎయిడ్స్తో వచ్చింది. షీ గాట్ ఇన్ఫెక్టెడ్ HIV. చాలా మందికి తెలుసు మన వాళ్ళకి. వాళ్ళు చూశారు ఆమె ఎలాగ ఉందంటే స్కెలిటన్, మాంసం ఏం లేదు, ఓన్లీ చర్మము ఎముకల పైన కప్పబడి ఉన్నట్టు ఉంది. ఆమెను చూసినప్పుడు దేవుడు చెప్పాడు, ఓన్లీ 3 days షీ విల్ డై. డాక్టర్లు చెప్పారమ్మా, నువ్వు తినేది తింటావో 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేవు అని చెప్పారండి. 3 maximum 4 రోజులు అంతే, చనిపోతావు. ఆమె చర్చకు వచ్చినప్పుడు దేవుడు కూడా నాకు అదే విషయం బోధించాడు, చెప్పాడు. ఆమె చూసినప్పుడు 3-4 రోజుల కంటే ఆమె ఎక్కువ బ్రతకదు, బట్ ప్రే, ప్రార్థించి నేను ఆమెను బ్రతికిస్తాను. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత ఏ డాక్టర్లు అయితే 3 రోజులకి 4 రోజులకు చనిపోతారని చూసారో, 4 నెలల తర్వాత ఈ మెల్లి కనిపించింది వాళ్ళకి. హాలలో ఎన్ని రోజుల తర్వాత? 4 నెలల తర్వాత కనిపిస్తే గుర్తుపట్టలేదంట. అమ్మ నువ్వేనా, ఏమైంది? నా దేవుడు నన్ను స్వస్థపరచడని చెప్పిందంట. హాలలో గట్టిగా చెప్పలు కొట్టాను దేవుడు. మై గాడ్ హస్ హీల్డ్ మీ. చక్కగా అయిపోయింది 4 నెలలకి. మళ్ళీ చక్క మాంసం వచ్చేసి మంచిగా అయిపోయింది. హాలలో ఎంతమంది చూశారు తెలుసు కదా, చూశారు కదా. హాలలో మన సంఘానికి వచ్చేది మంచిగా అయిపోయింది. మంచి ఉద్యోగం చేసుకొని మనకి పెళ్లి చేసేసింది, ఉద్యోగం చేసుకుంటుంది. హల్లెలూయా. యు సీ దట్ దిస్ ఇస్ గాడ్. అంటే డాక్టర్లు ఆగిపోయారు. ఆ డాక్టర్ షాక్ అయ్యారంట ఆమెను చూసి, ఏంటి ఇలాగైపోయి, ఏమైంది నీకంటే? ఆమె చెప్పిందంట, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. యు సీ దట్ దిస్ ఇస్ గాడ్. అంటే మనం ఆగిపోకూడదు, ప్రయత్నం చేయాలా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. గాడ్ విల్ లీడ్ యూ. దేవుడు బ్రతికిస్తాడు నేను. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యాన్ని లైట్గా తీసుకోకూడదు. డోంట్ టేక్ ఇట్ లైట్. దేవుడు వాక్యంలో సామర్థ్యం ఉంది, దేవుడు వాక్యంలో శక్తి ఉంది. లోకము చేయలేని పనులు నువ్వు చేయొచ్చు. నీకు సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. దేర్ ఇస్ అన్ అనాయింటింగ్ దట్ ఈస్ అపాన్ యూ. హల్లెలూయా. పక్కలో చెప్పండి, నీ మీద అభిషేకం ఉంది అనండి. అభిషేకం ఏం చేస్తుంది తెలుసా? అసాధారణమైన పనులు నీతో చేపిస్తుంది. ఎవరు చేయలేని పనులు నీతో చేపిస్తుంది. దట్ ఈస్ అన్ అనాయింటింగ్. హల్లెలూయా. ఇట్ కమ్స్ ఫ్రమ్ గ్రేస్. దేవుడు ఎలాగిస్తాడు? నీ అర్హతని బట్టి ఇవ్వడు, నీ క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వడు, నువ్వు మంచోడు అని ఇవ్వడు, లేదంటే నువ్వు పరిశుద్ధుడు అని నీతిమంతుడు ఇవ్వడు. ఆయన కృపని బట్టి ఇస్తాడు. హల్లెలూయా. హి గివ్స్ యు బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, హిస్ లవ్. దేన్ని బట్టి ఇస్తాడు? కృప అని అందరూ, కృపని బట్టి ఇస్తాడు. హల్లెలూయా. కృప ద్వారా మనం రక్షించబడ్డాం, కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కృపని బట్టే దేవుడు వరములు కానీ ఫలములు కానీ ఇస్తాడు మనకి. హల్లెలూయా. అయితే ఈ కృపని నమ్మడమే విశ్వాసం. దేవుడు నన్ను బాగు చేస్తాడని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. నన్ను బయటకు తీసుకొస్తాడని నమ్మడమే విశ్వాసం. ఈరోజు దేవుడు అంటాడు, ఈ విశ్వాసం నేను కనుగొందునా, నేను వచ్చినప్పుడు ఈ విశ్వాసము కనుగొందునా. హల్లెలూయా. కరోనా భయపడుతున్నాం, ఇంకోటి వస్తుంది భయపడతాం, ఇంకోటి వస్తుంది భయపడతాం. హల్లెలూయా. విల్ ఫియర్. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? అలాని విచ్చలవిడిగా రోడ్డు మీద తిరగమని కాదు, జాగ్రత్తగా ఉండాలా. అయితే నీ హృదయంలో ఉండాల్సింది ఏంటి తెలుసా? కరోనా వచ్చినా, ఇంతకన్నా ఇంకా ఏ వ్యాధి వచ్చినా సరే, నా దేవుడు నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచగలడు. హల్లెలూయా. అది నా దరికి చేరకుండా, ఏ తెగులు నా గుడారము సమీపించకుండా నాకు క్షేమాన్ని ఇవ్వగలడు అని నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. వెన్ యు బిలీవ్ ఇట్, I'm telling you, you will come out. Hallelujah. You will live a victorious life.
గొప్ప జీవితాన్ని జీవిస్తావు. హల్లెలూయా. ఆల్రైట్, ఇదంతా కూడా దేవుడు కృపతోనే ఇస్తాడు. నేను ఇది పొందుకోవాలంటే నాకు ఇంకా ప్రార్థన ఎక్కువ కావాలేమో, నేను ఇంకా నీతిగా ఉండాలేమో. నువ్వు నీతిగా ఉండలేవు. యూ కెనాట్ బి రైచస్ అంటిల్ గాడ్ గివ్స్ యూ రైచస్. హల్లెలూయా. దేవుడు నీకు నీతిని ఇస్తే తప్ప నువ్వు నీతిమంతుడిగా మారలేవు. మన సొంత ప్రయత్నాలతోని, సొంత పనులతోని, సొంత కార్యములతోని మనం ఏ రోజుకి నీతిమంతులుగా మారము. దేవుడు అంటాడు, ప్రభా ఇదిగో ఇన్ని ప్రయత్నాలు చేశాను నీతిమంతుడిగా మారడానికి, అన్ని మానేస్తాను ప్రభా, ఏది చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, ఇంకా చిన్న చిన్నది ఏది చేయట్లేదు ప్రభా, నేను నీతిమంతుణ్ణి అని దేవుని సన్నిధికి వెళ్తే నీ నీతి నా ముందు మురికి గుడ్డలు అంటాడు దేవుడు. హల్లెలూయా. సో ఎవరైనా దేవుని సన్నిధికి రాగలరా? మన ప్రయత్నాలతో రాగలమా? మన క్రియలతో రాగలమా? మన జీవన విధానంతో రాగలమా? నో. ఎలాగ రావాలి? ప్రభువా, దావీదు అంటాడు, నేనైతే నీ కృపని బట్టి నీ సన్నిధిలో ప్రవేశించదను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుణ్ణి. దేన్ని బట్టి? నీ కృపని బట్టే నీ సన్నిధిలో ప్రవేశించగలను నేనైతే. హల్లెలూయా. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. దావీదు రాస్తాడు అలాగా, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదయ్యా, నేనైతే నీ కృపని బట్టి నీ సన్నిధికి వస్తాను. హల్లెలూయా. ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే మన క్రియలను బట్టి కాదు, మన పనులను బట్టి కాదు. ఇట్స్ అ గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని కృప నీపైన ఉన్నది, దేవుడు వాత్సల్యత నీపైన ఉన్నది, ఆయన ప్రేమ నీపైన ఉన్నది కాబట్టి ఈరోజు మనం వచ్చి వాక్యము వినగలుగుతున్నాము. హల్లెలూయా. వాక్యము వినడం అంటే చిన్న విషయం కాదు. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఈ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది, నీ కుటుంబాన్ని మారుస్తుంది, నీ ఆర్థిక పరిస్థితిని మారుస్తుంది, నీ జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే, చదవండి అమ్మా. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను ఎట్టి వ్యాధి గలవాడైనా కూడా ఎక్కడికి రావాలంట? బెతెస్దా. హల్లెలూయా. అందులో దిగాల. బెతెస్దా అంటే ఏంటి? హౌస్ ఆఫ్ గ్రేస్ ఆర్ మెర్సీ. అంటే హౌస్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు దీన్ని ఏమన్నా మనము? దిస్ ఇస్ హౌస్ ఆఫ్ గాడ్. అవునా కదా? హౌస్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ హౌస్ ఆఫ్ గాడ్, టెంపుల్ ఆఫ్ గాడ్. అంటే ఏంటి దీని అర్థము? ఏ మనుషునికైనా ఎట్టి వ్యాధి ఉన్నా, ఎట్టి రోగం ఉన్నా, ఎట్టి సమస్య ఉన్నా సరే మొదట ఎవరైతే సన్నిధిలో నిలబడతారో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా సరే స్వస్థతను పొందుకొని బయటికి వెళతాడు. హల్లెలూయా. ఆరోగ్యాన్ని పొందుకొని బయటికి వెళతాడు, సామర్థ్యాన్ని పొందుకొని బయటికి వెళ్తాడు. ఎట్టి వ్యాధి అయినా సరే దేవుడు లిస్ట్ పెట్టట్లేదు. అది HIV, ఎయిడ్స్, మరణము, క్యాన్సర్ ఏదైనా సరే అంటున్నాడు. ఎట్టి వ్యాధి అయినా సరే. హల్లెలూయా. అంటే స్వస్థత ఎక్కడ దొరుకుతుందంట? ఇన్ ద హౌస్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. ఇన్ ద హౌస్ ఆఫ్ మెర్సీ. ఆయన కృప మందిరంలో, ఆయన కృప సన్నిధిలో స్వస్థత దొరుకుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నీటి దగ్గరికి వచ్చి మొదట వ్యక్తి అందులో దూకేస్తాడో, అందులో ఆ వాటర్లోకి వెళ్తాడో వాడు ఎట్టి వ్యాధి ఉన్నా సరే ఏమైపోతాడంట? స్వస్థత. ఇప్పుడు హౌస్ ఆఫ్ గ్రేస్ ఇది. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మీరు అందరూ వచ్చారు. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైతే నీకు ఏ వ్యాధి ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఆయన సన్నిధిలో, ఈ బెతెస్దా అనే సన్నిధికి వచ్చావా, కృప మందిరంకి వచ్చావా, నీకు ఎట్టి వ్యాధి ఉన్న స్వస్థతను పొందుకొని బయటికి వెళతావు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. వాట్ ఎవర్, నిరుద్యోగమా, సమస్య, ఇబ్బందా, కష్టమా, నష్టమా, వాట్ ఎవర్, ఏదైనా సరే. హల్లెలూయా. ఎట్టి వ్యాధి. అందరు ఎట్టి వ్యాధి అనండి. ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్. కరోనా కూడా అవ్వచ్చు. ఈవెన్ ఇట్ ఇస్ కరోనా. హల్లెలూయా. నో ప్రాబ్లం. కరోనా ఉన్న వ్యక్తుల మీద ఎంతమంది మీద చేసి ప్రార్థన చేశాను నాకే తెలియదు. ఎంతమంది మీద చేతులు వేసి ప్రార్థన చేశాను. తర్వాత చెప్పారు కరోనా ఉంది బ్రదర్ నాకని. ప్రార్థన చేసినాక అప్పుడు ఏం చేసి ఏమొస్తుంది? 3 కేసులు అంటే నాకు తెలిసి 3 కేసులు నాతో చెప్పారు కరోనా ఉంది బ్రదర్, మీరు ప్రార్థన చేశారు, మరి చేశారు, ముట్టుకున్నారు, పట్టుకున్నారు, కరోనా ఉంది. తాకలా, మన దగ్గరికి రాలేదు. హల్లెలూయా. రాదు. హల్లెలూయా. ఎందుకు? దేవుడి సన్నిధిలో ఏం దొరుకుతుందంట? స్వస్థత. హల్లెలూయా.
ఎట్టి వ్యాధైనా సరే ఏమొస్తుంది దానికి స్వస్థ. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలా, ఈ అలవాటు చేసుకోవాలి మనం. హల్లెలూయా. దేవుడు వాక్యం దగ్గరికి వెళ్ళాలా, ప్రభు నాతో మాట్లాడి సమస్య నుంచి బయటికి రావాలా, ఈ కష్టం నుంచి బయటికి రావాలి, ఇబ్బంది నుంచి బయటికి రావాలి. డిప్రెషన్లో ఉన్నవా, రా బైబిల్ దగ్గరికి. ఓపెన్ యూ బైబిల్. హల్లెలూయా. గాడ్ విల్ స్పీక్ టు యూ. దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు ఎవరో తెలుసా? నేనే ఏమన్నాడు? అందరూ చెప్పాలి, నేనే మార్గము. హల్లెలూయా. ఐ యామ్ ద వే. ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నావా? కన్ఫ్యూజన్, దేర్ ఇస్ నో ఛాన్స్ టు గో ఎనీవేర్. ఏం చేయాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్న బ్రదర్, చీకట్లో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, రా దేవుడి దగ్గరికి. ఆయన మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ ఓపెన్ ఏ వే ఇన్ యువర్ ట్రబుల్స్, ట్రయల్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్. హల్లెలూయా. మార్గం అంటే కేవలము పరలోక రాజ్యానికి ఒకటే మార్గము కాదు. నీ సమస్యల నుంచి బయటికి రావడానికి మార్గం ఆయనే, నీ కష్టం నుంచి బయటికి రావడానికి మార్గం ఆయనే, నీ వ్యాధుల నుంచి బయటికి రావడానికి కూడా మార్గము ఆయనే. హల్లెలూయా. హీ ఇస్ ద వే. దట్స్ ఇట్. కానీ మనం ఒక్కటే తీసుకుంటాం పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గం, అంతే. ఆగిపోయాం అక్కడ, సంఘం ఆగిపోయింది, రెవల్యూషన్ ఆగిపోయింది. హల్లెలూయా. అందుకే వేర్ దెర్ ఈజ్ నో రెవల్యూషన్ ఇట్ బికమ్ ఎ రిలీజియన్. రెవల్యూషన్ లేకపోతే ఏమైపోతుంది? అది మతము. హల్లెలూయా. మతం అంటే ఏంటి? వాట్ ఇస్ రిలీజియన్? ఇట్స్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నువ్వు ఇలా ఉండాలా, అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. దట్స్ ఇట్. ఇంకేముండదు అక్కడ. దేర్ ఇస్ నో పవర్ ఇన్ రిలీజియన్. అందుకే క్రిస్టియానిటీ అనేది ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ అ వే. క్రిస్టియానిటీ అనేది ఏంటిది? మార్గము, మతము కాదు. ఎక్కడ కూడా దేవుడు నేను మతం అని చెప్పలేదు, మార్గం అని చెప్పాడు. హల్లెలూయా. ఐ యామ్ ద వే. వే టు అవుట్ ఆఫ్ యువర్ ట్రబుల్స్, సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్. నిరుద్యోగం ఉన్నాం అయినా సరే, ప్రభువా నాకు ఒక మార్గం ఓపెన్ చేయి. ఏం చేయాలి? ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా? దేవుడు ఓపెన్ చేస్తారు ఒక మార్గం. గాడ్ విల్ ఓపెన్ ఎ వే. యూ విల్ గెట్ ఎ జాబ్. హల్లెలూయా. అండ్ యూ విల్ డూ అ బిజినెస్. ఏది దేనికి కావాల్సిన దేవుడు దాన్ని మార్గం ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. బికాస్ హీ ఈజ్ ద వే. అందరు చెప్పండి, ఆయనే మార్గము అనండి. గట్టిగా చెప్పండి, ఆయనే మార్గము అనండి. హల్లెలూయా. ఈ మార్గాన్ని మనం ఎక్కడికి లిమిట్ చేసాము? కేవలము పరలోకానికి మాత్రమే లిమిట్ చేసేస్తాం. పరలోక రాజ్యం వెళ్తాం మనం, దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఆయన రక్తానికి సామర్థ్యం ఉంది. అంటే ఐ బిలీవ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నా క్రియలు నమ్మకపోయినా, నా పనులు నమ్మకపోయినా, నేను ఎలాంటి వాడిని నమ్మకపోయినా, ఆయన రక్తానికి ఎంత సామర్థ్యం ఉందో నాకు తెలుసు. ఐ బిలీవ్ ఇట్. హల్లెలూయా. ఆయన రక్తం ఒక్కసారి నన్ను నీతిమంతునిగా చేసిందా? నన్ను నీతిమంతునిగా చేసిన రక్తము ఎంత శక్తివంతమైంది నేను గ్రహించినప్పుడు ఏ పాపం కూడా నన్ను ఆపలేదు లోకంలో. హల్లెలూయా. ప్రతి దాన్ని చీల్చుకుంటూ పరలోక రాజ్యం వెళ్ళగలం మనము. హల్లెలూయా. ఆయన రక్తానికి అంత సామర్థ్యం ఉంది, ఆయన రక్తానికి అంత శక్తి ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తంలో కడగబడిన వారే. We are all washed in the blood of Jesus. Hallelujah. All right? Okay. అంటే చూడండి, బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానిలో 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేరులో దిగి నీళ్లు కదిలించడం కలదు. ఇప్పుడు నీళ్లు కదిలించడం అంటే ఏంటంటే, వాటర్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద వర్డ్. నీరు దేనికి సాదృశ్యమో? వాక్యానికి లేదా పరిశుద్ధాత్మ దేవుడికి. ఇప్పుడు వాక్యం బోధించబడుతుంది అంటే ఏమవుతుంది? కదిలించబడుతుంది. హల్లెలూయా. కదిలించబడుతుంది. ఎప్పుడైతే వాక్యము కదిలించబడుతుందో, వాక్యం నీ లోపల నీ హృదయంలో కదిలించబడుతుందో, నీ దేహంలో ఉన్న ప్రతి వ్యాధి బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ప్రతి ఇన్ఫర్మిటీ బయటికి వెళ్ళిపోతుంది. ప్రతి శాపము, పాపము, రోగము బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు? వాక్యము కదిలించబడినప్పుడు. హల్లెలూయా. ద వర్డ్ హాస్ టు బి షేక్. కదిలించబడాలి మన హృదయంలో. మనకు తెలియకుండా అభిషేకం అనేది మన హృదయంలో ఉంది, మన ఆత్మలో ఉంది అభిషేకం. హల్లెలూయా. ఎవ్రీబడి హాస్ బీన్ అనాయింటెడ్. ప్రతి ఒక్కరు కూడా అభిషేకించబడిన వారే. అవునా కాదా? ఎంతమందికి అభిషేకం ఉందనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి ఉందా లేదా అభిషేకం? చెయ్యొద్దండి. నాకు ఉందనండి. విశ్వాసం చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, నాకు అభిషేకం ఉంది అనండి. ఎస్, యూ హ్యావ్ అన్ అనాయింటింగ్. ఎలాగా? నేను అంతకుముందు ఒక సెరమన్ చెప్పాను అభిషేకం ఎలాగా వస్తుంది అనేది. అభిషేకం అంటే అర్థం ఏంటి తెలుసా? జీసస్ క్రైస్ట్ అంటే ఏంటి అర్థము? క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషక్తుడు అంటే ఏంటి? అభిషేకించువాడు, అభిషక్తుడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే క్రీస్తుని హృదయంలోకి వచ్చాడో, క్రీస్తును అంగీకరించావో, నువ్వు అభిషేకించబడిన వాడవే. హల్లెలూయా. యు ఆర్ అనాయింటెడ్. యు ఆర్ అనాయింటెడ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను అభిషేకించబడిన వాడను. అభిషేకించబడిన వారిని ముట్టకూడదు అనే అపవాదికి ఆజ్ఞ ఉంది.
అవునా కదా? ఎంతమందికి తెలుసు అది ఆజ్ఞ? దేవుడు అంటాడు, నేను అభిషేకించిన వారిని నీవు ముట్టకూడదు. హల్లెలూయా. నా ప్రవక్తలకు ఏ హాని చెయ్యకూడదు. అంటే పాత నిబంధనలో అభిషేకం అనేది దేవుడు ఇస్తేనే వచ్చేది. కానీ ఎప్పుడైతే క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తం కార్చాడో, ఆయన నామాన్ని అంగీకరిస్తే చాలు అభిషేకించబడిపోతావు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. నామాన్ని అంగీకరిస్తే ఏమైపోతావు? అభిషేకించబడతావు. అంటే ఎప్పుడైతే అభిషేకించబడ్డావో ఏ హాని నీకు జరగకూడదు. ఇఫ్ యు బిలీవ్. పక్కలో చెప్పండి, నమ్ముతున్నావా? Are you believing that? Hallelujah. Are you believing? Faith has a power. Anointing has a power. Hallelujah. Praise has a power. క్రీస్తుని అంగీకరించిన వారు ప్రతి ఒక్కరు కూడా అభిషేకించబడిన వారు. అయితే అభిషేకం అనేది మనం అభిషేకంలో ఏం చేయాలంటే ఎదగాలంట. we need to grow in anointing every day. ఎలాగ ఎదుగుతాము? by listening the word. వాక్యాన్ని వినడం వలన మనం అభిషేకంలో ఎదుగుతాము. హల్లెలూయా. కృపలో ఎదుగుతాము, ఆయన సామర్థ్యంలో ఎదుగుతాము, ఆయన శక్తిలో ఎదుగుతాము, మహిమలో ఎదుగుతాము. హల్లెలూయా. లేదంటే చిన్నపిల్లల్లాగా ఉంటాం. యు ఆర్ బికమ్ ఎ చైల్డ్. చిన్నపిల్లలకి అన్నీ ఉన్నా కూడా ఏం చేయలేరు. ఇంట్లో అన్నీ ఉంటాయి, నేను చేయగలరా? దే కెనాట్ డూ ఎనీథింగ్. దేవుడు నీకు అన్నీ ఇచ్చినా కూడా నువ్వు పొందుకోకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన సామర్థ్యంలో, ఆయన అభిషేకంలో, ఆయన మహిమలో ఇంకా నీవు పిల్లవాడివే. యు ఆర్ స్టిల్ ఏ కిడ్. ఎప్పుడైతే నువ్వు ఎదుగుతూ ఉంటావో అప్పుడు దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నా దగ్గర కారు ఉంది, మా బాబు అడిగాడు అనుకో, ఇస్తానా? ఇవ్వాలని ఆశ ఉంది నాకు, కానీ ఇస్తానా? మంచి కారు ఉంది, నన్ను అడిగాడు, డాడీ నా బర్త్డే ఉంది, నాకు కారు కొనియను. బుగాటి కారు కావాలంటానికి. దాని ఖరీదు దాదాపు 20 కోట్లు ఉంటుంది. డాడీ నాకు ఆ కారు కావాలి, చూసి అడుగుతాడు, ఆ కారు కావాలి. ఒకవేళ అనుకుందాం నాకు కొనిచ్చే సామర్థ్యం ఉంది అనుకుందాం, అయినా సరే కొనివ్వగలుగుతానా? కొనిస్తానా? ఇవ్వను. ఎందుకు? నాకు ఆశ ఉంది ఇవ్వాలని, నాకు కోరిక ఉంది ఇవ్వాలని, సామర్థ్యం ఉంది ఇవ్వాలని, అంత డబ్బు ఉంది, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఇవ్వలేను. ఎందుకు? అతనికి నడిపే సామర్థ్యము ఇంకా రాలేదు, ఎదగలేదు. ఇప్పుడు దేవుడు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని సంఘానికి ఇచ్చేసాడంట. ఎవ్రీ బ్లెస్సింగ్ హస్ బీన్ గివెన్ టు చర్చ్. ఎఫిషియన్స్ చాప్టర్ నెంబర్ 1 and verse number 3 అక్కడ ఏమంటాడు? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఎవ్రీ గిఫ్ట్ దట్ గాడ్ హస్ గివెన్ యు. చదవమ్మ. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ప్రతి ఆశీర్వాదం అనండి, ప్రతి ఆశీర్వాదము. ఎంతమంది ఇల్లు గురించి ప్రార్థన చేస్తున్నారు? సొంత ఇంటి గురించి చేస్తున్నా, అవునా కదా? యు ఆర్ ప్రేయింగ్. ఇప్పుడు సొంత ఇల్లు అనేది నీకు ఇచ్చాడా దేవుడు? ఇవ్వలేదా? ఇచ్చాడా ఇవ్వలేదా? చెప్పాలా గట్టిగా. అందరు ఇచ్చారు అనండి, కానీ ఎందుకు పొందుకోవట్లేదు? యు ఆర్ స్టిల్ ఎ కిడ్. యూ కెనాట్ హ్యాండిల్ ఇట్. అదేంటి బ్రదర్, నాకు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, నేను పిల్లోడేంటి? నువ్వు వయసులో పెరిగావు సహోదరుడా, సహోదరి, ఆత్మలో పిల్లోడివి. ఆత్మలో ఎలాగున్నావు? యు ఆర్ స్టిల్ ఎ కిడ్. యూ కెనాట్ హ్యాండిల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు మరి ఏం చేయాలా? ఆత్మలో దినదినము ఎదగాలి. హల్లెలూయా. ఎలాగ ఎదుగుతాము? వాక్యము వినడం వలన. ద వర్డ్ దట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ టు యువర్ స్పిరిట్. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఎదుగుతావో ప్రతి ఆశీర్వాదాన్ని కూడా స్వతంత్రించుకుంటావు. నువ్వు వారసుడు అవుతావు అప్పుడు. హల్లెలూయా. ఏమవుతావు? వారసుడవు. హల్లెలూయా. వారసునికి దేవుడు సమస్తాన్ని ఇచ్చేస్తాడు. ఇంకా దేవుడు నేను ప్రార్థిస్తున్నాను, ఏమి ఇవ్వట్లేదు అంటే దానికి కారణం ఏంటి? యు ఆర్ స్టిల్ ఎ కిడ్. దట్ ఈస్ వాట్ గాడ్ డజంట్ గివింగ్ యూ. నీకు ఇవ్వట్లేదు. హల్లెలూయా. దేవుడికి ఆశ ఉంది ఇవ్వాలని. ఆయన రక్తము కార్చాడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి, సిలువలో చనిపోయాడు నిన్ను ఆశీర్వదించడానికి. నీకు ఇవ్వలేడా? ప్రార్థిస్తే ఇవ్వలేడా? ఇవ్వగలడు, కానీ మనం పొందుకునే స్థితిలో లేము. హల్లెలూయా. ఎందుకు లేము అంటే వాక్యము ఆ లెవెల్లో వినట్లేదు, ఆ స్టాండర్డ్లో వాక్యాన్ని వినట్లేదు.
యు ఆర్ నాట్ లిసనింగ్ ద వర్డ్ ఇన్ దట్ స్టాండర్డ్ దట్ గాడ్ కెన్ గివ్ ఎవ్రీథింగ్. దేవుడు నాకు సమస్తం ఇవ్వగలడు. ఇల్లేంటి, 10 మందికి పంచిపెట్టే ఇల్లు నాకు ఇవ్వగలడు దేవుడు. ఎంతమంది నమ్ముతారు? కానీ బిలీవ్ ఇట్. నాకే లేదు బ్రదర్, నేను ఇంకా ఇల్లు పంచిపెట్టగలను. బట్ ఆ ఇల్లు పంచిపెట్టవచ్చు. ఇల్లు ఏంటి? ఇల్లు ఎప్పుడు నువ్వు ఆత్మలో ఎదిగినప్పుడు. హల్లెలూయా. వెన్ యు గ్రో ఇన్ స్పిరిట్, ఐమ్ టెల్లింగ్ యు, హల్లెలూయా. ఆత్మలో ఎదగాలంట. అవును, సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పీకింగ్, దేవుడు ఆత్మ మాట్లాడుతుంది కాబట్టి. సో వి డోంట్ ఇంటరప్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, రైట్? ఓకే, చూడండి ఇక్కడ, ఆయా సమయంలో దేవదూత కోన్నిటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు ఇది క్రొత్త నిబంధనలో జరిగిందా, పాత నిబంధనలో జరిగిందా? ఎంతమంది కొత్త నిబంధన అంటారు? ఓకే, క్రొత్త నిబంధన ఎప్పుడు మొదలైంది? కొత్త నిబంధన ఎప్పుడు మొదలైంది? యేసుక్రీస్తు భూమి జీవించి ఉన్నప్పుడు మొదలైందా? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మొదలైందా? చెప్పాలా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. బైబిల్ చాలా క్లియర్గా ఉంటుంది. దట్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ బైబిల్. దట్స్ ఇట్. హల్లెలూయా. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం. క్రొత్త నిబంధన అనేది ఇక్కడ క్రొత్త నిబంధన అని రాయబడింది చూడు, అక్కడ మొదలవ్వలేదు. క్రొత్త నిబంధన అక్కడ మొదలవ్వలేదు. కొత్త నిబంధన దేవుడు ఏమంటాడు? ఇదిగో నేను నూతన నిబంధన చేయబోచున్నాను, అది నా రక్తం వలన నేను స్థిరపరుస్తాను. నా రక్తం వలన అయినటువంటి క్రొత్త నిబంధన. అంటే రక్తం ఎప్పుడు కార్చాడు? ఆయన జీవించున్నప్పుడా, సిలువలో మరణించినప్పుడా? అంటే క్రొత్త నిబంధన ఎక్కడ మొదలైంది? యాక్చువల్గా ఆయన చనిపోయిన తరువాత మొదలైందే క్రొత్త నిబంధన. మరి ఇదేంటి? ఇప్పుడు యేసుక్రీస్తు జీవించిన కాలమును ఏమనాలా? క్రొత్త నిబంధన అనాలా, పాత నిబంధన అనాలా, లేదంటే ఇంకేమనాలా? క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో నెరవేర్పు కాలము అది. హల్లెలూయా. ఏంటది? పాత నిబంధన నెరవేర్పు కాలము. దేవుడు పాత నిబంధనలో ఉన్న ప్రవచనములను, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను, పాత నిబంధనల ప్రతిదాన్ని నెరవేర్చినటువంటి కాలం అది. హల్లెలూయా. వాటన్నిటిని నెరవేర్చి సిలువలో దాన్ని కొట్టివేసి, ఇదిగో ఇప్పుడు పాత నిబంధనను కొట్టివేస్తున్నాను, నూతన నిబంధన చేయబోచున చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఈ నూతన నిబంధన అనేది దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? కృప, గ్రేస్. హల్లెలూయా. కృప పైన ఆధారపడి ఉంది, కృప పైన బేస్ అయి ఉంది కొత్త నిబంధన. హల్లెలూయా. ఎందుకు? ఆయన రక్తము కార్చి ప్రతి పాపము నుంచి, ప్రతి శాపం నుంచి మనల్ని విడిపించి, మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేయడమే క్రొత్త నిబంధన. హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరు కూడా ఎవరు? నూతన సృష్టి. హల్లెలూయా. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ న్యూ టెస్టమెంట్. పాతవి గతించను, సమస్తము నూతనమాయను. హల్లెలూయా. అంటే ఆ పాత పాపంతోని, పాత జీవితంతోని, పాత వ్యాధితోని, పాత రోగంతో నీకు సంబంధము లేదు. నౌ యు ఆర్ ఏ న్యూ క్రియేషన్. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను నూతన సృష్టి అనండి. పాత వ్యాధికి, రోగానికి నాకు సంబంధం లేదు అనండి. పాత జీవితానికి నాకు సంబంధం లేదనండి. ఒకవేళ నీకు నిన్నటి వరకు బీపీ, షుగర్ ఉండొచ్చు, డాక్టర్ చెప్పారు జీవితాంతం టాబ్లెట్లు వేసుకోవాలమ్మా. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, ఆ పాత జీవితానికి నీకు సంబంధం లేదు, నువ్వు నూతన సృష్టి. హల్లెలూయా. అంటే పాత వ్యాధి, బీపీ, షుగరు, రోగం అన్నీ కూడా గతించిపోయినవి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. నౌ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. హల్లెలూయా. ఎ న్యూ క్రియేషన్. హల్లెలూయా. ఇప్పుడు ఇది కూడా జరిగింది ఎక్కడ తెలుసా? పాత నిబంధన నెరవేర్పు కాలంలో. పాత నిబంధన నెరవేర్పు కాలంలో. రైట్, చదవండి అమ్మా. అక్కడ 38 ఏండ్ల నుండి 38 ఏండ్లు, దాని గురించి కూడా కొంచెము చూద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా,
ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని. చూడండి, అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ? 38 years, 38 సంవత్సరాలు. చిన్నది కాదు, ఒక జీవిత కాలం. ఇట్స్ లైఫ్ టైం వెయిటింగ్, లైఫ్ టైం వెయిటింగ్. దేనికోసం వేచి చూస్తున్నాడు? స్వస్థత, టు బి హీల్డ్. అంటే ఇప్పుడు ఆ కోనేటికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటంటే, ఎప్పుడైతే దూత వచ్చి నీటిని కదిలిస్తారో మొదట ఏ వ్యక్తి దిగుతాడో అతడు ఎట్టి వ్యాధి గలవాడైనా సరే స్వస్థత పొందుతాడు. ఇతడు వెళ్ళినంతలో వేరేవాడు వచ్చేస్తున్నాడు. అలాగా నేను కూడా వెళ్ళి స్వస్థత పొందాలి 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 అని ఎన్ని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాడు ఇతను? 38 years. హల్లెలూయ. ఈ 38 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? జీసస్. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? స్వస్థపడ కోరుచున్నావా అన్నప్పుడు ఆయన ఏమనాలా? ఏమనాలి? అవును ప్రభా, స్వస్థపరచు ప్రభా, 38 సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను దీనికోసమే, దయచేసి నన్ను స్వస్థపరచు ప్రభా అని అనాలి. కానీ ఏమంటున్నాడు? ఎవరు నాకు దిక్కులేరయ్యా, నాకు బ్యాక్గ్రౌండే లేదు, నాకు మంచి ఉద్యోగం లేదు, నాకు క్వాలిఫికేషన్ లేదు, ఏది లేదు, ఏం చేయాలా? నేను బయటికి ఎట్లా వస్తాను? ఎలా జీవిస్తాను? ఎలా బ్రతుకుతాను? ఎవరు వచ్చి అడుగుతున్నారు ఈ సమస్య? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? సృష్టికర్త. ఇక్కడ మైక్ పట్టుకుని గట్టి గట్టిగా అరిచినా కూడా దేవుడు నేను స్వస్థపరుస్తాడమ్మా, విడిపిస్తాడమ్మా అని గట్ట. ఎలాగ బయటకు వస్తా నేను? నాకు ఉద్యోగమే లేదు, ఎలాగ ఇల్లు కట్టుకుంటాను? నాకు బ్యాక్గ్రౌండే లేదు, ఎలాగ బయటకు వస్తాను? ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఈ మాట? సృష్టికర్త. విశ్వాసం కలిగి ఉన్నావా? పోనీ నేను మాట్లాడుతున్నాను, జాన్సన్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. అబ్బే, నాకు అంత సామర్థ్యం లేదండి, అసలు నాకు అంత జ్ఞానం లేదు. ఫస్ట్ మాట, I don't have that much wisdom. సృష్టికర్త దేవుడు వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? వ్యక్తుల పైన. ఎవరు నాకు సహాయం చేయట్లేదండి, బంధువులు సహాయం చేయట్లేదు, స్నేహితులు సహాయం చేయట్లేదు, మంచి ఉద్యోగం లేదు, ఎవ్వరు కూడా నన్ను ఆదరించేవారు ఎవరూ లేరు. హల్లెలూయా. సృష్టికర్త వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడే మాట నాది. ఈరోజు మన పరిస్థితి అలాగే లేదా? దేవుడి వాక్యం చదువుతున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతిరోజు నిన్ను స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను, విడిపిస్తాను, ఉద్యోగం ఇస్తాను, ఇల్లు ఇస్తాను, అన్ని ఇస్తాను అని దేవుడు నీతో మాట్లాడి కూడా ఏం చూస్తున్నాం మనము? మన సంపాదన, సామర్థ్యము, ఉద్యోగము, క్వాలిఫికేషన్ ఎలాగొస్తాయండి? ఎలాగ చేస్తాడు? కెన్ గాడ్ డూ దిస్? హల్లెలూయా. You see that this is the situation of church. సంఘం యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సృష్టికర్త నీతో సూటిగా డైరెక్ట్గా మాట్లాడుతున్న కూడా విశ్వాసము పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాము. హల్లెలూయా. అద్భుతాన్ని పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దానికి కారణం ఏంటో తెలుసా? లాంగ్ టైం వెయిటింగ్ ఫర్ బ్లెస్సింగ్స్. ఇంతవరకు ఒక అద్భుతం కూడా జరగలేదు జీవితంలో, ఇంతవరకు ఒక స్వస్థత కూడా లేదు, ఇంతవరకు ఏది అనేది సార్ అద్భుతం అనేది జీవితంలో ఆ పేరు కూడా నేను వినలా. హల్లెలూయా. ఇట్ ఈస్ బీన్ 38 years. లైఫ్ టైం, జీవితకాలంలో ఒక అద్భుతం కూడా లేదు. హల్లెలూయా. అయితే ఈరోజు నీ జీవితంలో ఇప్పటి వరకు ఒక్క అద్భుతం కూడా జరగలేదా? సృష్టికర్త వచ్చి నీతో మాట్లాడుతున్నాడు, నేను నీ జీవితాన్ని మార్చబోచున్నాను. హల్లెలూయా. నీ స్థితిగతులను మార్చబోచున్నాను, నీ ప్రతి పరిస్థితి నేను మార్చబోచున్నాను. హల్లెలూయా. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎంతమంది నమ్ముతారు? ఐ బిలీవ్ ఇట్. హల్లెలూయా. నీకు తెలుసా, ఒక సిస్టర్, మా దగ్గర ఒక సిస్టర్ ఉంది, ఆమె భర్త చనిపోయాడు. మా సంఘానికి వస్తే 2005 నుంచి వస్తుంది, 2015 నుంచి వస్తుంది, సారీ 2015. నేను మినిస్ట్రీ మొదలుపెట్టిన 2014 March 16th. దట్ వాస్ మై ఫస్ట్ డే. సో ఆమె 2015 నుంచి వస్తుంది. 2015లో ఆమె భర్త చనిపోయాడు. భర్త ఎలాగ చనిపోయాడంటే త్రాగి అవయవాలన్నీ కూడా పాడైపోయి ఆయన సంపాదించిన సంపాదన అంతా కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టేసి అప్పుల పాలైపోయారు.
ఇంకా ఏమి దిక్కుతోచని పరిస్థితి. భర్త చనిపోయాడు, 2 పిల్లలు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలా, ఎవరు సాయం చేసేవారు లేరు. ఆయన పరిస్థితి చూసి అందరు గెంటి వేశారంట. బంధువులు, స్నేహితులు అందరు ఏం చేశారు తెలుసా? ఈమె వస్తే ఎక్కడ డబ్బులు అడుగుతుందో, ఎక్కడ అప్పు అడుగుతుందో, ఎక్కడ మాకు కావాల్సింది అడుగుతుందని గెంటి వేశారు, ఆమెని వెలివేశారంట. బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు సంఘానికి వచ్చిందాం. సంఘానికి వచ్చి ప్రార్థన చేయడం వాక్యాన్ని వినడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మొదటి వాక్యం విన్నప్పుడే, ఈ దేవుడు ఇంత గొప్పవాడా, స్వస్థపరుస్తాడా, విడిపిస్తాడా, బాగు చేస్తాడా, నా జీవితం ఇంత దుర్భరంగా ఉంది, నన్ను కూడా బయటికి తీసుకురాగలడా అని ఆ వాక్యం విన్నప్పుడు ఆమె హృదయంలో విశ్వాసం వచ్చిందంట. విశ్వాసం వచ్చి ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రార్థిస్తూ ఉంటే ఆమెకు తెలియకుండానే ఆమె బ్యాంక్ అకౌంట్లో 16 లక్షల రూపాయలు పడిపోయినాయి. హల్లెలూయా. 16 lakhs. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎంతమంది నమ్మగలరు దీన్ని? నమ్ముతావా? 16 lakhs. అకౌంట్ రిఫరెన్స్ లేదు, అకౌంట్ నంబరు లేదు, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఈమె విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అప్పటి నుంచి ఆమె జీవితం మారిపోయింది. హర్ లైఫ్ వాస్ చేంజ్డ్. విశ్వాసంతో ఇంకా ప్రతి సమస్య ఏదొచ్చినా సరే దేవుడు బయటికి తీసుకెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రతి సమస్య నుంచి ప్రతి వారం ఒక సాక్ష్యం తీసుకొచ్చేది. ప్రతి వారం, ఎవ్రీ వీక్ టెస్టిమనీ. ఆ దేవుడిని నువ్వు ఆరాధించట్లేదా? ఆ దేవుడు నీ దేవుడు కాదా? ఆమెకు చేసిన దేవుడు నీకు చెయ్యడా? ఆమెను స్వస్థపరిచిన దేవుడిని స్వస్థపరచడా? ఆమెకు సూపర్ న్యాచురల్గా డబ్బు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? 3.5 సంవత్సరాలు కరువు ఉంటే ఏలియా బ్రతుకు కోసం పరిగెడుతున్నాడు. వెళ్ళి అరణ్యంలో చిక్కుకుపోయాడు. అరణ్యంలో చిక్కుపోయిన తర్వాత ప్రార్థించాడు, ప్రభువా ఇక చచ్చిపోతాను, ఆహారం లేదు. దేవుడు దేన్ని అతనికి ఆహారం తీసుకొచ్చేదాన్ని పెట్టాడు తెలుసా? కాకికి మాంసము దొరికితే పట్టుకొని పరుగు. అది కాకి గుణము. కానీ అలాంటి కాకితోనే ఆహారాన్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా. కాకితో ఆహారం పంపించిన దేవుడు ఇంత చక్కటి డెవలప్ అయిన హైదరాబాద్లో నీకు ఉద్యోగం ఇవ్వలేడా? నీ వ్యాపారాన్ని బాగు చేయలేడా? నీకు డబ్బులు ఇవ్వలేడా? నీకు సమృద్ధిని ఇవ్వలేడా? నీకు మంచి చక్కటి ఇల్లు ఇవ్వలేడా? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? పక్కలో చెప్పండి, ఎక్కడ నీ విశ్వాసం అనండి. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? హల్లెలూయా. మెనీ మిరకిల్స్, ఐ సీ మెనీ మిరకిల్స్. ఎన్ని అద్భుతాలు చూశాను ఈ దేవుని నమ్ముకున్న తర్వాత. ఎంతమంది సాక్ష్యాలు చెప్పారో, దేవుడు ఇంత గొప్పవాడు, ఇన్ని అద్భుతాలు చేస్తాడు, ఇంత మంచి దేవుడా, ఏమి ఇవ్వగలని దేవుడికి. హల్లెలూయా. వాట్ ఐ కెన్ డూ టు దిస్ గాడ్? ఆయన ఏమి అడగట్లే నీ దగ్గర నుంచి, నా దగ్గరికి వచ్చి నా జీవాన్ని తీసుకో అంటున్నాడు. హల్లెలూయా. నా సామర్థ్యాన్ని తీసుకో. నథింగ్ దట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. హల్లెలూయా. పక్కలో చెప్పండి, నీ దగ్గర నుంచి దేవుడు ఏది ఆశించట్లేదు అనండి. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటాడు. హల్లెలూయా. దిస్ 38 years షోస్ ది ఇజ్రాయెల్ ప్రజలను చూపిస్తుంది. హల్లెలూయా. అనగా సంఘం, వాట్ ఎవర్ యూ కెన్ థింక్ చర్చ్. ఈ 38 సంవత్సరాలు స్టడీ చేస్తే కనుక ఈజిప్ట్ నుంచి కానానికి దేవుడు ఎన్ని సంవత్సరాలు నడిపించాడు ప్రజల్ని? 40 years. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలలో ఈజిప్ట్ నుంచి వెళ్ళి బయలుదేరిన దినం మొదలుకొని వారు సీనాయి పర్వతం వెళ్ళడానికి పట్టిన కాలము 1.5 సంవత్సరం. 1.5 year. ఎంత కాలము? ఆల్మోస్ట్ 1.5 year. ఈ 1.5 yearలో దేవుడు వారి జీవితంలో అనేక అద్భుతాలు చేశాడు. మెనీ మిరకిల్స్. ఎర్ర సముద్రమును చీల్చాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారిని ప్రతి చోట నడిపించాడు. వారు ఏడ్చినప్పుడు వారికి ఆహారం ఇచ్చాడు. వారు దుఃఖపడినప్పుడు వారికి నీళ్ళు ఇచ్చాడు. అన్ని అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరాలు చేశాడు. సనిగారు గోనిగారు అయినా సరే దేవుడు ఏం చేశాడు? వారికి అద్భుతము చేస్తూనే ఉన్నాడు. దేవుని తిరస్కరించాడు, అయినా సరే అద్భుతము చేస్తూనే ఉన్నారు. దేవుని మీద తిరగబడ్డారు ఎన్నోసార్లు, అయినా సరే అద్భుతం చేస్తూనే ఉన్నాడు. మౌంట్ సీనాయి వరకు కూడా
ఈజిప్ట్ నుంచి మౌంట్ సీనాయి వరకు వచ్చేంత వరకు కూడా, ఇఫ్ యూ కెన్ స్టడీ బైబుల్, దేర్ ఇస్ నో సింగిల్ డెత్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద బైబుల్. ఒక్క మరణం కూడా లేదు, ఒక్క వ్యక్తి కూడా మరణించలేదు. ఎప్పటి వరకు? ఈజిప్ట్ నుంచి మౌంట్ సీనాయి వరకు, అనగా సియోను పర్వతం వరకు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించబడింది 1.5 సంవత్సరం. ఈ 1.5 సంవత్సరములలో ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు, ఒక్క వ్యక్తి కూడా హాని పొందలేదంట. హల్లెలూయా. అందరు చక్కగా నడిపించబడ్డారు. అలాగని మంచివారా వాళ్ళు? అనేక చోట్ల శనిగారు, గొనుక్కున్నారు. 2-3 సార్లు, దాదాపుగా ఒక 3 సార్లు మోషేని చంపేయడానికి రాళ్ళెత్తారు. ఏం దేవుడయ్యా నీ దేవుడు, చచ్చిపోతున్నాం ఇక్కడ, ఏమి లేదు అని శనిగారు, గొనుక్కున్నారు, తిరగబడ్డారు. అయినా సరే దేవుడు వారిని చక్కగా సీనాయి వరకు నడిపించాడు. నో డెత్ ఎట్ ఆల్, ఒక్కడు కూడా చనిపోలేదు. అయితే సీనాయి పర్వతం పైన మోషే అయ్యగారు, ద రెవరెండ్ గ్రేట్ మోసెస్, 40 రోజులు ఉపవాసం ఉండి ఏం తీసుకొచ్చాడు? ధర్మశాస్త్రం. ఏం తీసుకొచ్చాడండి? ద 10 కమాండ్మెంట్స్, ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన మొదటి రోజే 3,000 మంది చనిపోయారు. 3,000 people were died. ఎందుకంటే అప్పటి వరకు దేవుడు కృపని బట్టి నడిపించాడు. సనిగిన, కొనుక్కున్న, తిరస్కరించిన, ధిక్కరించిన దేవుణ్ణి ఆయన కృపని బట్టి నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒకసారి అంటారు, ఇంకా ఇది కాదయ్యా, మాకేదన్నా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు, ఇలా మేము ఉంటాము, కొన్ని ఆజ్ఞలు ఇవ్వండి, మాకు ఆజ్ఞల ప్రకారం మేము జీవిస్తాము అని అన్నప్పుడు దేవుడు చూస్తాడు, ఓహో నా కృప మీకు సరిపోలేదా, కృపను బట్టి నడవడంలో మీకు ఇబ్బందిగా ఉందా, మీకు ఆజ్ఞలు కావాలా అని చెప్పి మోషేని పిలుస్తాడు. మోషే కమ్, రా పర్వతం మీదకి, ఇదిగో నేను కొన్ని ఆజ్ఞలు ఇస్తాను, మీకు ఆజ్ఞలు పాటిస్తారా, వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలను అడుగు అంటే మోషేకి చెప్తే, సరే మరి యేసయ్య మరి లార్డ్ ఓకే ప్రభా నేను వెళ్ళి అడుగుతాను అని చెప్పినప్పుడు కిందికి వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరినీ గుంపుగా చేర్చి ఒక దగ్గర చేర్చి అడుగుతాడు మోషే, మరి దేవుడు మీకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వాలనుకుంటూ నెరవేరుస్తారా? అప్పుడు మీరు నడిపిస్తాడంటే ఏ ఆజ్ఞైనా సరే నెరవేర్చేస్తాం. ఏ ఆజ్ఞ ఇవ్వని దేవుడు, కనీసం ఏ ఆజ్ఞ దేవుడు ఇస్తాడో కూడా తెలియదు. ఏ ఆజ్ఞ వస్తుందో ఆజ్ఞ కూడా తెలియకుండా ఏమన్నారు తెలుసా వీళ్ళు? ఏ ఆజ్ఞ అయినా సరే మేము నిరోధించేస్తాం, నెరవేరుస్తాం. సెల్ఫ్ బోస్టింగ్, దిస్ ఈస్ ద సెల్ఫ్ రైచియస్నెస్. స్వనీతి దేవుని ముందు పనికిరాదు. హల్లెలూయా. నేను ఏదైనా చేయగలను, నా దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా నేను నెరవేర్చగలను అని ఆజ్ఞ ఏంటో తెలుసుకోవడానికి ముందే అన్నారు. కాబట్టి అప్పుడు దేవుడు 10 ఇచ్చేశాడు, వెళ్ళండి ఇప్పుడు నెరవేర్చండి. రైట్? కృప వద్దు కదా మీకు, యూ డోంట్ వాంట్ గ్రేస్, రైట్? నౌ ఐఎమ్ గివింగ్ యూ కమాండ్మెంట్స్, నౌ లివ్ బై దిస్ కమాండ్మెంట్. ఇప్పుడు ఈ ఆజ్ఞలు బట్టి నీవు బ్రతుకు అని చెప్పి ఆజ్ఞలు ఇచ్చేశాడు దేవుడు. ఆజ్ఞ వచ్చిన మొదటి రోజే ఎంతమంది చనిపోయారు తెలుసా? 3,000. ఎందుకు? మొదటి ఆజ్ఞ, నీవు నీ దేవుణ్ణి తప్ప ఏ దేవుణ్ణి కూడా ఆరాధించకూడదు. మొదటి ఆజ్ఞ రాగానే వాళ్ళు అక్కడ ఒక గోల్డెన్ కౌ చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? బంగారు దూడని చేసుకొని ఇదే మా దేవుడు అన్నారు. ఇదే మా దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు ఇదే అంటే మొదటి ఆజ్ఞ ఏమైపోయింది? మొదటి ఆజ్ఞ ఎప్పుడైతే మొదటి ఆజ్ఞ వచ్చినప్పుడు వీరు ఇక్కడ కింద వేరే దేవుని చేసుకొని దాన్ని ఆరాధించడం మొదలు పెట్టారో, ఆజ్ఞ పట్టుకొని రాగానే 3,000 మందిని దేవుడు చంపేశాడు. హల్లెలూయా. దే డైడ్. లా, ధర్మశాస్త్రం. హల్లెలూయా. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఆఫ్ లా. ధర్మశాస్త్రం చెడ్డదని కాదు. ధర్మశాస్త్రము చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ఉన్నతమైనది. కానీ దాన్ని నెరవేర్చడం నీ వల్ల కాదు. యు కెనాట్. ఆజ్ఞలు నెరవేర్చడం అనేది నీ వల్ల కాదు. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు? ప్రభువా నా వల్ల కాదు ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ కృప ద్వారా నన్ను బలపరిచి ప్రోత్సాహపరిచి నడిపించు ప్రభువా అని దేవుడికి సరెండర్ అయిపోయావా, దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. కృపని బట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. రైట్, ఓకే. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మౌంట్ సీనాయి నుంచి, అంటే సియోను పర్వతం నుంచి కాదేష్ బర్నియా అనేటువంటి ఒక స్థలం మధ్యలో ఇక్కడ నుంచి అక్కడికి వెళుతారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారో తెలుసా వాళ్ళు? 38 years.
స్ట్రక్ అయిపోతారు. ఎందుకు? ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి స్ట్రక్ అయిపోయారు. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. హల్లెలూయా. అనేక రాజులు వారి చుట్టూ కూడా కంచెలు వేసేసారు, ఇంకెక్కడికి వెళ్ళలేరు. 38 సంవత్సరాలు దే హావ్ బీన్ స్ట్రక్ ఇన్ వన్ ప్లేస్. వేచి చూస్తున్నారు, ఎవరు సహాయం చేస్తారా, ఎవరు తీసుకెళ్తారా. మోషే అప్పటి వరకు సాయం చేస్తాడు, కృషి చేస్తాడు, అనేక చోట్ల జయించుకుంటూ కాదేష్ బర్నేకు వచ్చేసి అక్కడ నిలిచిపోయారు. అక్కడ 38 సంవత్సరాలు కూడా ఆగిపోయారు. 38 సంవత్సరాల వరకు వారికి దారి తెలియదు, కానానికి ఎలాగెళ్ళాలో తెలియదు. రాజులందరూ కూడా ద్వారాలు మూసివేస్తారు. మోషే బతిమలాడతారు, అయ్యా మీ రాజమార్గం గుండా వెళుతాం మేము, మీ నీళ్లు తాగము, మీ రొట్టె ముట్టము, మీ ద్రాక్షరసం తీసుకోము, మీ పళ్ళు ముట్టమేము, రాజమార్గంలో వెళ్తాను అంటే నో 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 నో, మీరు వెళ్ళకూడదు. ప్రతి రాజు కూడా తిరస్కరించేస్తాడు. అలా ఎన్ని సంవత్సరాలు ఉంటారు అక్కడ వాళ్ళు? 38 సంవత్సరాలు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ? 38 ఇయర్స్. ఎందుకున్నాడు? ఎవరు కూడా తీసుకువెళ్ళేవారు లేరు, నడిపించేవారు లేరు. అప్పుడు ఎవరు వచ్చారు? ఆ 38 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోషేని దేవుడు పిలిచి, మోషే యువర్ టైమ్ ఈస్ అప్, నీ సమయం అయిపోయింది. ఇప్పుడు ఎవరిని లేపుతున్నాను? యెహోషువ. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడతాం. యెహోషువ అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు, సాల్వేషన్, జీసస్. హీబ్రూలో యేషువ అంటాం. యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఏమంటాము? యేషువ. యెహోషువ అంటే యేషువనే. యేషువని లేపిన తర్వాత ఎప్పుడైతే యెహోషువ వచ్చాడో, యెహోషువ ఏం చేశాడు? కాదేష్ బర్నియా నుండి వారిని కానానికి నడిపించాడు, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించాడు. ఇక్కడ కూడా 38 సంవత్సరాల నుంచి ఏ సహాయం లేకుండా పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి స్వయంగా స్వస్థపరిచేశారు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. యు సీ దట్ దిస్ ఈజ్ ఆల్. ప్రతి దాంట్లో కూడా, అందుకే చెప్పాను, ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. దెర్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఇట్. ఎవ్రీ స్క్రిప్చర్ హల్లెలూయా, దేర్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నువ్వు రాసుకోలేదనుకో నీకేం అర్థం కాదు. అందుకే చెప్పాను, ఎప్పుడైనా సంఘానికి, ఎస్పెషల్లీ చేసిన సంఘానికి వచ్చేటప్పుడు, ప్లీజ్ బ్రింగ్ ఎ నోట్బుక్, ఎ పెన్ అండ్ ఎ బైబిల్, బికాస్ దెర్ ఆర్ మెనీ థింగ్స్. దేవుడు నా బుర్రలో అనేకమైన విషయాలు పెట్టాడు. నీకు ఇంకా సమయం ఉందనుకో 2-3 గంటలు ఎలాగ బోధించగలను. ఈ ఒక్క స్క్రిప్చరే, ఓన్లీ దిస్ సింగిల్ స్క్రిప్చర్, I can preach you hours and hours. Hallelujah. All right. ఇంకొకటి, బెతెస్దా అనేటువంటి కోనేటి నీటిని కదిలించింది ఎవరు కదిలించారు? దూత. ఈ దూత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి సన్నిధిలో నుంచి వచ్చినటువంటి ఒక దూత నీటిని కదిలిస్తే, ఆ నీటిలో దిగిన ప్రతి వ్యక్తి ఎట్టి వ్యాధైన వాడు స్వస్థపరిస్తే, ఈ రోజు దూత కంటే గొప్పవాడైన పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని కదిలిస్తున్నప్పుడు ఎలాగా ఉంటుంది? హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని కదిలించి ఆ వాక్యం నీ హృదయంలో నింపుతుంటే నీ పరిస్థితి ఎలాగ మారిపోతుంది? వ్యాధి నిలబడగలుగుతుందా? రోగం నిలబడగలుగుతుందా? నిరుద్యోగం నిలబడగలుగుతుందా? నీ సమస్య నిలబడగలుగుతుందా? Nothing can stand, my friend. This is life, what I'm giving you. Revelation, hallelujah. Where there is no revelation, it become what? A religion. Where there is no revelation, people will repeat the same things to teach you, to preach you. 352 సెర్మన్లు. ఎన్ని సెర్మన్లు ఉంటాయి? 52 సెర్మన్స్. బుక్ కూడా కొనుక్కుంటారు, ప్రతి సంవత్సరం అదే బోధిస్తారు. Every year they preach the same thing because there is no revelation. Where there is no revelation, people will what? Repeat the same thing. They preach repeated things. ఇందులో ఏముండ, నీకు బోరు కొట్టేస్తుంది. విన్న వాక్యమే కదా. కానీ ఈరోజు విన్న వాక్యం నువ్వు ఇంతకుముందు విన్న వాక్యం లాగా ఉందా? It is supernatural because there is a revelation behind this scripture. What gives you power is the revelation. What gives you the deliverance is the revelation, not religion. మతము కాదు, మతంలో నుంచి బయటకు వచ్చేయాల. మతం అనేది సామర్థ్యము, మతంలో శక్తి లేదు. మతంలో అసలు యేసుక్రీస్తు ప్రభువారు లేరు. ఇట్స్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
అందుకే నేను ఎప్పుడు కూడా నీకు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాను. నీ శరీర సంబంధమైనటువంటి మార్పు నాకు అక్కర్లేదు. నీ శరీర సంబంధమైన మార్పులు నాకు అక్కర్లేదు. నువ్వు ముసుగేసుకున్నావా, ఐ డోంట్ కేర్. నువ్వు బొట్టు పెట్టుకున్నావా, ఐ డోంట్ కేర్. నువ్వు ఎలాగొచ్చావు, ఐ డోంట్ కేర్. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ శరీర సంబంధమైనటువంటి మార్పు కాదు, నీ ఆత్మలో మార్పు కావాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఎక్కడ రావాలి మార్పు? ఇన్ ద స్పిరిట్. చేంజ్ ఇన్ ద స్పిరిట్ దట్ కెన్ బ్రింగ్ రివైవల్ టు యువర్ బాడీ. హల్లెలూయా. అందుకే నేను ఎవరిని కూడా అడగను. నువ్వు ముసుగేసుకున్నావా, అడగను. నువ్వు బొట్టు పెట్టుకున్నావా, నేను అడగను. నువ్వు తెల్ల చీర కట్టుకున్నా నాకు అనవసరం. అలా నువ్వు కలర్ వేసుకున్నావు, బంగారం వేసుకున్నావా, నాకు అనవసరం. అవన్నీ ఐ డోంట్ కేర్, నాకు అనవసరము. ఎందుకు? నీ శరీర సంబంధమైనటువంటి వేషధారణ నాకు అక్కర్లేదు. నేను మార్చాలి అనుకునేది నీ శరీర సంబంధమైన ఆచారాలు కాదు, నీ ఆత్మ సంబంధమైన దాన్ని. హల్లెలూయా. ఐ వాంట్ టు చేంజ్ యువర్ ఇంటర్నల్ థింగ్స్, యువర్ స్పిరిట్. ఎప్పుడైతే ఆత్మ మారుతుందో ఆటోమేటిక్గా నీ శరీరం మారిపోతుంది. హల్లెలూయా. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది. ముందు ఎక్కడ వర్ధిల్లాల? నువ్వు ఆత్మలో. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావో నీ శరీరము ఆటోమేటిక్గా స్వస్థతన, సామర్థ్యాన్ని, బలమును, యవ్వన శక్తిని పొందుకుంటుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. You will be changed in every area of your life. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? Are you getting something? నేను మార్చాలనుకున్నది ఏంటి? మతము దేన్ని మార్చాలనుకున్నది తెలుసా? మతం యొక్క చూపు ఎక్కడ ఉంటుందంటే ప్రతిసారి నువ్వు సంఘానికి వచ్చిన ప్రతిసారి ముసుగేసుకుందమ్మా, వేసుకోలేదుగా అమ్మా, ముసుగేసుకో, అక్కడ ఉంటుంది చూపు. బంగారం పెట్టుకుందా, బంగారం పెట్టుకోకూడదమ్మా. నీకు తెలియదా? వాక్యంలో రాయబడింది కదా, బంగారము పెట్టుకోకూడదు. మంచి వస్త్రం వేసుకున్నాను అనుకో, మంచి వస్త్రం వేసుకోకూడదు. అలంకరణ వద్దమ్మా నీకు. మతం యొక్క చూపు అక్కడ ఉంటుంది. వై? బికాస్ దెర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ ఆత్మ చేసే కార్యం ఏంటో తెలుసా? నీ అంతరంగ సంబంధమైనటువంటి, అంతరంగానికి సంబంధించిన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. హల్లెలూయా. ద థింకింగ్ పవర్ ఆఫ్ యర్ మైండ్. హల్లెలూయా. ఈరోజు కొంచెం డీప్గా వెళ్తున్నామా? కానీ అర్థమవుతుంది కదా వాట్ ఐమ్ ప్రీచింగ్. యు ఆర్ గెటింగ్ ఇట్ రైట్. ఎంతమందికి ఆత్మలో మార్పు అనేది కనిపిస్తుంది? మార్పు కనిపిస్తుందా? ఏదో ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది. అరే ఇలాగ ఉంటే నేను బాగుంటాను కదా, ఇలాగ మారాలి, ఇది కదా కరెక్ట్ అనేది అనిపిస్తుందా ఎవరికైనా? దట్స్ అ స్పిరిట్ ఈస్ వర్కింగ్. ఆత్మ పని చేస్తుంది. Spirit is working. I'm not preaching religion. I'm preaching revelation. Life. Hallelujah. ఈ చిన్న ఓన్లీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము? 5వ వచనమా 6వ వచనమా? You see that? But I told you many things out of a single scripture. It's a revelation. Hallelujah. దేవుడి వాక్యము అంత మర్మములతో కూడినటువంటిది. దీనికి నీ ఆత్మ ద్వారానే గ్రహించగలగాలి. హల్లెలూయా. కొంచెం టైం ఎక్కువ అయిపోతుంది ఈరోజు. 1.5 hours సెర్మన్ ఈరోజు. ఎంతమందికి బోర్ కొడుతుంది? ఎవరైనా బోర్ ఫీల్ అవుతున్నారా? ఎనీబడి? ఎవరు బోర్ ఫీల్ అవ్వట్లేదా? 1.5 hour అయిపోయింది అప్పుడే, ఆయన బోర్ కొట్టట్లేదా? దట్ ఈస్ లైఫ్. యు ఆర్ రిసీవింగ్ లైఫ్. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఈ వాక్యము నీ లోపల కదిలించబడుతుంది. నీ ఆత్మని కదిలిస్తుంది, నీ అభిషేకాన్ని కదిలిస్తుంది, నీలో మహిమని కదిలిస్తుంది, నీలో ఉన్న వరాలని, ఫలాలని, దేవుడిచ్చిన సామర్థ్యాన్ని కదిలిస్తుంది. అవి బయటికి వచ్చి నీ శరీరాన్ని అధిగమించేస్తాయి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. దాట్స్ ఇట్. అందుకే దేవుడి సన్నిధి నుంచి వచ్చిన దూతకి అంత సామర్థ్యం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఇంకెంత సామర్థ్యం ఉండాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం బోధిస్తుంటే నీ శరీరంలో ప్రతిదీ, నీ ఆత్మలో ప్రతి వరము, ఫలము, అభిషేకం, మహిమ కదలాల్సిందే. హల్లెలూయా. చదవమ్మా, ముగించేద్దాం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక. అందరు చెప్పండి, నా సామర్థ్యంతో నాకు పని లేదు, బ్యాక్గ్రౌండ్తో నాకు పని లేదు, ఉద్యోగంతో పని లేదు, నా బలముతో నాకు పని లేదు, నా కీర్తి ప్రతిష్టలతో నాకు పని లేదు, నాకున్న దేనితో నాకు పని లేదు. నా యేసయ్య నా ముందు నిలబడ్డాడా,
నేను బయటికి వచ్చి తీరుతాను. హల్లెలూయా. నేను విడిపించబడి తీరుతాను, స్వస్థపరచబడి తీరుతాను, అన్ని విషయంలో అభివృద్ధి పొంది తీరుతాను. హల్లెలూయా. దట్స్ ఇట్. దట్స్ అ గాస్పెల్. ఇట్ ఈస్ ద గాస్పెల్. హల్లెలూయా. సువార్త. యు విల్ కమ్ అవుట్. ఇప్పుడు యేసయ్యే, నువ్వు వెళ్ళలేవు అక్కడికి స్వస్థత పొందుకోవడానికి. ఆ కోనేటి దగ్గరికి వెళ్ళలేవా? స్వస్థత గృహం వరకు వెళ్ళలేవా? అది చేర్చడానికి నీకు ఎవరు లేరా? నువ్వు అక్కడికి వెళ్ళడం కాదు, నేనే నీ దగ్గరికి వస్తున్నాను అంటున్నాడు యేసయ్య ఈరోజు. హల్లెలూయా. ఐ యామ్ కమింగ్ టు యూ. హల్లెలూయా. నువ్వు రావాల్సింది కాదు, నేనే వస్తున్నాను. జీసస్ కేమ్. ఐ యామ్ కమింగ్. హల్లెలూయా. యేసయ్యని ఈరోజు చాలా మంది ఇంటికి తీసుకెళ్ళబోచున్నారు. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళబోచున్నాను. నా స్వస్థతని ఇంటికి తీసుకెళ్ళబోచున్నాను. నా విడుదలని ఇంటికి తీసుకెళ్ళబోచున్నాను. సామర్థ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళబోచున్నాను. హల్లెలూయా. ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెట్టి నీకు కృంగుదలనిచ్చి డిప్రెషన్ చేసి నిన్ను ఇంకా నా వల్ల ఏది కాదు అనే పరిస్థితులకు తీసుకొచ్చిందో, ఈరోజు దేవుడు వాటన్నిటిలోంచి నిన్ను విడిపించబోచున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ యూ టుడే. హల్లెలూయా. ఆల్రైట్, చాలా ఇంకా చెప్పుకుందామా? రైట్, ఓకే, నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్టార్ట్ అప్. ఐమ్ గోనా ప్రే ఫర్ యూ. చాలు, ఇంకెక్కువ చెప్పిన అనుకో మొదటిది మర్చిపోతారు. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతాం మనం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ద డైమెన్షన్స్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. ఎంతమందికి కృప అంటే కొంచెం ఐడియా వచ్చింది? ఐ యు గెటింగ్ సమ్ ఐడియా వాట్ ఈస్ గ్రేస్? ఎందుకు దేవుడు ఆయనే ఈ వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చాడో తెలుసా? బికాస్ ఆఫ్ గ్రేస్. బికాస్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. ఈరోజు అదే కృప కలిగిన దేవుడు, అదే ప్రేమ, శాశ్వత ప్రేమతో నేను నిన్ను విడువక ప్రేమిస్తున్నాను అనే చెప్పిన దేవుడే నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించబోచున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరెవరైతే సమస్యలతో, ఇబ్బందులతో వచ్చారో, కష్టములతో వచ్చారో, దేవుడు ఈరోజు నీకు ఒక చక్కటి మార్గాన్ని తెరవబోచున్నాడు. హల్లెలూయా. ఏ వే దట్ యూ విల్ గో టు కమ్ అవుట్. బయటికి వచ్చే మార్గము, స్వస్థతలోకి వచ్చే మార్గము, సామర్థ్యంలోకి వచ్చే మార్గము దేవుడు ఈరోజు నీ జీవితంలో కలిగించబోచున్నాడు. హల్లెలూయా. ఆల్ రైట్, ఓకే, తలపైన చేపెట్టుకుని ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కృప, యువర్ గ్రేస్, నీ కృప నాకు కావాలి ప్రభా. నీ కృప నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాను. లార్డ్, గివ్ యువర్ గ్రేస్ మై ఫాదర్. ఇంకా నీ కృప నా మీదకి అపరిమితంగా విడుదల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కృపని బట్టే, అవును ప్రభా, నేను నీతిమంతుడన్న నీ కృపని బట్టి, నా కార్యాలను బట్టి, నా క్రియలను బట్టి నేను ఎంత మాత్రం నీతిమంతులను కాదు ప్రభా. నీ కృపని బట్టే నేను నీతిమంతులను, నీ కృపని బట్టే నేను పరిశుద్ధులను తండ్రి. ఇదిగో, అవును ప్రభా, నేను ఆ కోనేటి దగ్గరికి వెళ్ళలేకపోయానేమో, ఆ స్వస్థపరచడానికి ఆ సామర్థ్యాలకు నేను వెళ్ళలేకపోయాను. అయితే నీవే నా కోసం దిగి వచ్చావు ప్రభా. ఇదిగో, నిన్ను స్వస్థపరుస్తాను అని నీవే నా ఎదుట నిలబడ్డావు తండ్రి. నీకు వందనాలు. అవునయ్య, ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నామేమో. అవును, ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ కష్టంలో, ఇబ్బందిలో ఉన్నాను. అయితే నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభువా. ఈ రోజు నేను బయటికి రావాలి. ఈ రోజు నా స్వస్థతను చూడాలి. ఈ రోజు నా సామర్థ్యాన్ని చూడాలి. నజరేయుడైన యేసు నామములో ఈ అభిషేకం నాలో పనిచేయాలి, బయటికి రావాలి ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. లెట్స్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే. బిగిన్ టు ప్రే, బిగిన్ టు ప్రే, బిగిన్ టు ప్రే. ఎవరు మౌనంగా ఉండదు, దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. నౌ దిస్ ఇస్ ద టైమ్ టు కమ్ అవుట్. ఇది బయటికి వచ్చే సమయము. ఇప్పటి వరకు ఈ 1.5 hour మెసేజ్లో నీ జీవితం మారిపోయే అనేకమైన సంఘటనలు నీకు చెప్పాను. నీ విశ్వాసం బలపడే రెవల్యూషన్స్ నీకు చెప్పాను. హల్లెలూయా. అవును, ప్రత్యక్షత జ్ఞానం నీకు బోధించాను. ప్రియ సంగమా, సహోదరుడా, సహోదరి, బయటికి రావాలి అనుకుంటున్నావా? వ్యాధిలో నుంచి, ఆ దరిద్రము, లేమిలో నుంచి, ఆ కష్టంలో నుండి, ఆ నష్టంలో నుండి బయటికి రావాలి అని ఆశపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో నేనే నీ యొద్దకు వచ్చున్నాను. నా చేయి పట్టుకో, నేను నిన్ను నడిపించబోచున్నాను, నిన్ను బలపరచబోచున్నాను, నిన్ను స్వస్థపరచబోచున్నాను. నీ ప్రతి సమస్య నుంచి నేను నిన్ను బయటికి తీసుకురాబోచున్నాను. హల్లెలూయా. థాంక్యూ ఫాదర్. yes, begin to pray, 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 pray. ప్రార్థన చేద్దాం. ఓన్లీ 1 minute of prayer. 1 minute, only 1 minute. It can change your life. సహోదరుడా, ఇది నీ జీవితాన్ని మారుస్తుంది. నీ సమస్యల నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. your life is going to be changed. Hallelujah. Father, in the mighty name of Jesus. Father, in the mighty name of Jesus. Yes, pray, 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 pray. ప్రార్థించు, ప్రార్థన చేయి.
ప్రార్థన చెయ్యి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా. ఓరషాలరబబ రికబ సండలేకేమే రిబషాలరబో రెబె సండలేకే బరోషసి ప్రహో రేకేషాలరబందరెబె మెషతిలిపో లేకే ప్రషాలికి ప్రజో ప్రహంతలే. yes begin to pray. Yes, lift her. Bring her here. There's a demonic force that's troubling you. There is a demonic force. Jesus, hallelujah. Jesus, hallelujah. Father, in the mighty name of Jesus. Father, in the mighty name of Jesus, I declare deliverance in the mighty name of Jesus. Deliverance in the mighty name of Jesus. You evil spirit, you devil, lose her body. Lose her body. Lose her body in the name of Jesus. Pick her up. Pick her up. Pick her up. Pick her up. Lepu. Nilbetana. Father, thank you, Jesus. Fire all over the body. Fire all over the body. Fire in the mighty name of Jesus. Fire in the mighty name of Jesus. Fire in the mighty name of Jesus. Jesus, hallelujah. You evil spirit, lose her body. Lose her body. Lose her body. There is a spirit of confusion working. Spirit of confusion. Spirit of delay. That's struggling this daughter. ఈ కుమార్తెను అనేక సంవత్సరాలుగా దురాత్మ పట్టి పీడిస్తుంది. The spirit which can stop to moving, ముందుకు వెళ్ళకుండా ఆపివేసేది, మంచి పనులు చేయకుండా ఆపివేసేది, ఈవెన్ బైబిల్ చదువుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చెయ్యొద్దు అది అని ఆపివేసే దురాత్మ. హల్లెలూయా. ఆ పని చేయకూడదు అని ఆపివేసే దురాత్మ that is working in this sister. Hallelujah. Jesus, in the mighty name of Jesus, I set her free. I set her free in Jesus mighty name. All over the body. Fire in Jesus mighty name. Fire all over the body in Jesus mighty name. యేసు నామములో ఇప్పుడు తల నుంచి అరికాల వరకు కూడా ప్రభా ఇదిగో నీ అగ్నిని విడుదల చేస్తున్నామయ్యా. Fire in the mighty name of Jesus. Fire in the mighty name of Jesus. Fire in the mighty name of Jesus. Fire all over the body. Fire all over the body. Thank you, Father. Come here. Holy Ghost, thank you, Jesus. Holy Ghost, thank you, Jesus. Father, Jesus, set her free, Lord. Set her free in Jesus mighty name. Set her free in the name of Jesus. యేసు నామములో ఇప్పుడే Lord, I release the Holy Ghost fire. Holy Ghost fire into this body. Holy Ghost fire. Deliverance to this body. Deliverance. The spirit of stagnation. Spirit of stagnation. I command you. Loose. In Jesus' mighty name. Loose in the mighty name of Jesus. Hallelujah. Father, thank you, Jesus. Father, thank you, Jesus. Hallelujah. Yes, begin to pray. ప్రార్థన చేయండి. There is something. స్పిరిట్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఆత్మ కార్యములు జరుగుతున్నాయి మన మధ్యలో. ఆత్మ కార్యములు దేవుడు చేస్తున్నాడు. ఆత్మ కార్యములు. ఐ రిలీజ్ హిమ్ లార్డ్. ఐ సెట్ హిమ్ ఫ్రీ. I set him free. Free. Be free. In Jesus' mighty name. Holy Ghost, thank you, Jesus. Holy Ghost, thank you, Jesus. Holy Ghost, thank you, Jesus. Holy Ghost, she's under the unction of the Holy Spirit now. పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంది ఆమె ఇప్పుడు. దేవుడు ఆమె ఆత్మలో నుంచి స్టాగ్నేషన్, స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్ తీసివేస్తున్నాడు. హల్లెలూయా. ఐ కెన్ సీ క్లియర్లీ ద స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్. ఎక్కడ ఉంచినా అదే ఆత్మ అలాగే ఉండిపోయింది. మార్పు లేకుండా జీవితంలో ఎన్నో కార్యములు చేయాలని ఆశపడ్డది, ముందుకు వెళ్ళింది, కానీ మార్పు లేకుండా అలాగే ఉండిపోయింది. హల్లెలూయా. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్. యు స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్, loose her body right now in Jesus mighty name. Loose her body right now. Jesus, hallelujah. I set her free. Yes, begin to pray. ప్రార్థిద్దాం. ప్రార్థన చేయండి. అలాగే ప్రార్థన చేయండి. ఆ కుమార్తె ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కృంగిపోయి ఉంది. I can see her
శరీర సంబంధంగా, మానసికంగా, ఆర్థికంగా కష్టముల్లో, ఇబ్బందుల్లో, ఎన్నో రకాల సమస్యలతో కృంగిపోయి ఉంది. కానీ దేవుడు ఈరోజు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చాడు, విడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. I am going to set you free, my daughter. I am going to set you free. దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాము. Just give clap offering to God. God is going to heal her in the name of Jesus. Father, thank you, Jesus. Hallelujah. Jesus, hallelujah. Holy Ghost, in the mighty name of Jesus, take control, Lord. Take control. Take control, Lord. Take control in the name of Jesus. Hallelujah. నా కుమారుడా, నీ మానసిక బాధలు నేను చూస్తున్నాను. నీ కుటుంబాన్ని నేను విడిపించబోచున్నాను. నీ కుటుంబాన్ని నేను విడిపించబోచున్నాను. నీ జీవితాన్ని నేను మార్చబోచున్నాను. హల్లెలూయా. I am the Lord, I change not. I am changing your life. I am changing your life. I am changing your life. Thank you, Holy Spirit. దేవుడు ఈ కుటుంబ జీవితాన్ని మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన సన్నిధిలో ఇక్కడ అండర్ దిస్ అంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆ సన్నిధిలో ఎవరైతే ఎంతమంది నిలబడి ప్రార్థన చేస్తున్నారో, ఏ ప్రార్థన నిమిత్తం, ప్రార్థన అవసరం నిమిత్తము, దేని నిమిత్తము ప్రార్థన చేస్తున్నారో, నేను దాన్ని అనుగ్రహించబోచున్నాను దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. You are going to receive that. You are going to receive it in the name of Jesus. You are going to receive it. Receive it. Somebody receive that anointing in the name of Jesus. Hallelujah. Receive it in Jesus' mighty name. Receive it in Jesus' mighty name. Father, thank you, Jesus. Holy Ghost, in the name of Jesus. Holy Spirit, in the name of Jesus. Hallelujah. Hallelujah. Ceased. ఇంకా ఆమె పరిశుద్ధాత్మ తాకబడుచుంది. The Spirit of God is working still. It is working in her body. ఆమె శరీరంలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఇంకా పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొన్ని సంవత్సరాలుగా స్టాగ్నేట్ అయిపోయిన ఆమె జీవితాన్ని మారుస్తున్నాడు. హల్లెలూయా. God is changing her. God is changing her. Hallelujah. Yes, yes, yes. Sister, come here. God wants to speak to you something. Come here. There's a problem I'm seeing. నీ కుటుంబంలో ఒక సమస్య దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఒక సమస్య దేవుడు నీకు చూపిస్తున్నాడు. మీ పిల్లల విషయమై మీరు బాధపడుతున్నారు. అవునయ్యా. హల్లెలూయా. ఆమె నాకు చెప్పలేదు, కానీ దేవుడు అక్కడ రివీల్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమె పిల్లల విషయమై ఆమె బాధపడుతుంది. పిల్లల విషయమై బాధపడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీ పిల్లల్ని మార్చబోచున్నాను. I'm going to change your children. Hallelujah. I'm going to change your children. I'm going to change you. Even I am going to give you a supernatural provision. నీ సామర్థ్యాన్ని, సమృద్ధిని నేను పెంచబోచున్నాను దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నీ సమృద్ధిని నేను పెంచబోచున్నాను. ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు నేను అనుగ్రహించబోచున్నాను. హల్లెలూయా. ఆర్థిక పరమైన ఆశీర్వాదములు నేను నీకు అనుగ్రహించబోచున్నాను. హల్లెలూయా. ఐమ్ సీయింగ్ అప్పులో ఉన్నారు. ఎవరు అప్పులో ఉన్నారు? అప్పు బాధలో ఉన్నారు. ఎవరు? ఇస్ ఎనీబడీ అప్పు బాధలో, అప్పు కాడిలో ఉన్నావు. దేవుడు ఈరోజు అప్పు కాడిని విరిచివేయబోచున్నాడు. హల్లెలూయా. అప్పు కాడిని విరిచివేయబోచున్నాడు. అప్పు కాడి, ఈవెన్ దిస్ ఫ్యామిలీ ఆల్సో, ఈ కుటుంబం కూడా అప్పు కాడిలో ఉంది. దేవుడు అప్పు కాడిని విరిచివేయబోచున్నాడు. అప్పు అనే కాడి, డెప్ట్, ద యోక్ ఆఫ్ డెప్ట్ ఈస్ గోయింగ్ టు బి యోక్ రైట్ నౌ. హల్లెలూయా. ఎవరైతే ఆర్థిక పరమైన ఆశీర్వాదాల కోసం చూస్తున్నారో, దేవుడు ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు విడుదల చేయబోచున్నాడు. హల్లెలూయా. somebody receive it in the name of Jesus. దేవుడు మీకు సమృద్ధిని అనుగ్రహించబోచున్నాడు. receive in the mighty name of Jesus. Father, thank you, Jesus. అవును ప్రభా, ఇదిగో వీరితో ఏం మాట్లాడుతున్నారు ప్రభా, వీరికి ఏం అనుగ్రహిస్తున్న సెలవిచ్చావు, అది సంఘంలో ప్రతి ఒక్కరి మీదకి వచ్చేలాగా ప్రార్థిస్తున్నానయ్యా. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. somebody receive the Lord, I release financial blessings. ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాం. Receive in the mighty name of Jesus. Receive in Jesus' mighty name. Somebody receive that. Receive it in Jesus' mighty name. Receive it in the mighty name of Jesus. Father, thank you, Jesus. Father, thank you, Jesus. Jesus, hallelujah.
నీ కొడుకు విషయమై కంగారు పడకు, నేను ఆయన చేయి పట్టి నడిపించబోచున్నాను. నేను అతన్ని చేయి పట్టి నడిపించబోచున్నాను. ఐఎమ్ సీయింగ్ మచ్ స్ట్రగల్స్ అబౌట్ యువర్ సన్. నీ కుమారుని గురించి అనేక బాధ నీ లోపల ఉంది. దేవుడు మాట్లాడుచున్నాడు, నేను చెయ్యి బట్టి నీ కుమారుని నడిపించబోచున్నాను. డోంట్ వరీ అబౌట్ యువర్ సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, రిసీవ్. ఆత్మ సంబంధమైన సత్య అన్వేషణలో నీ ఆత్మ బంధించబడి ఉంది సహోదరి. సత్యము నాకు కావాలి, నేను సత్యాన్ని తెలుసుకోవాలి అని నీ ఆత్మలో నీవు ఆశపడుతున్నావు దేవుడి దగ్గర. సత్యము నాకు కావాలి, ఐ వాంట్ టు నో ద ట్రూత్. దేవుడు నీ మనోనేత్రాలను వెలిగించబోచున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. Receive in the mighty name of Jesus. Hallelujah. God is giving the spirit of truth. సత్యమును బయలుపరిచే ఆత్మను దేవుడు నీ మీదకి విడుదల చేయబోచున్నాడు. Hallelujah. Thank you, Father. Thank you, Holy Ghost, in the mighty name of Jesus. Hallelujah. Father, in the name of Jesus, in the mighty name of Jesus, sometimes there's a pain in your body. కొన్నిసార్లు నువ్వు నొప్పితో బాధపడుతున్నావు. నా కుమారుడా, నొప్పితో బాధపడుతున్నావు. నువ్వు నొప్పి నిన్ను బాధిస్తుంది. ఆ నొప్పి వలన నీవు కొన్నిసార్లు నడవలేకపోవచ్చున్నావు. ఆయనకు మైక్ ఇవ్వండి. కొన్నిసార్లు నడవలేకపోవచ్చున్నావు. కొన్నిసార్లు నిద్రపోయినా కూడా మధ్య నిద్రలో లేచి ఆ నొప్పిని భరించలేకపోవచ్చున్నావు. ఏ నొప్పి అది? ఏం నొప్పి ఉంది మీకు? మోకాల నొప్పి వల్ల మీకు నిద్రలో కూడా లేస్తారు అప్పుడప్పుడు నొప్పి వల్ల లేవలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుడు ఆ సమస్య నుంచి విడిపిస్తున్నాడు. హల్లెలూయా. God is delivering you from that problem. Be healed in Jesus' mighty name. Be healed in the mighty name of Jesus. Father, thank you, Jesus. Be healed. Be healed in Jesus' mighty name. Be healed in the mighty name of Jesus. Hallelujah. దేవుడు కొత్త మోకాలు నీకు అనుగ్రహించబోచున్నాడు. A new organ God is giving you. Hallelujah. New organ. దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాము. New organs. కొత్త అవయములు దేవుడు అనుగ్రహించబోచున్నాడు. Hallelujah. New organs. Hallelujah. Thank you, Father. Thank you, Holy Spirit, God. My Lord, thank you, Jesus. Thank you for your miracles, Lord. Thank you for your signs and wonders. Signs and wonders. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Yes, begin to pray. Begin to pray. Begin to pray. Begin to pray. ప్రార్థించండి. దేవుడికి నీ సమస్య గురించి చెప్పు. దేవుడికి నీ సమస్య గురించి చెప్పు. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Father, in the mighty name of Jesus, there is a financial problem I'm seeing. Financial గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఆర్థిక పరంగా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీరు ఆర్థిక పరమైన బలహీనత, ఆర్థికంగా ఏది చేయాలన్నా డబ్బు లేదే అని బాధపడుతున్నారు. దేవుడు మీ ఆర్థిక పరమైనటువంటి సామర్థ్యాన్ని పెంచబోచున్నాడు. హల్లెలూయా. God is expanding the abundance, prosperity in your life. Hallelujah. Thank you, Holy Spirit, God. Thank you, Holy Ghost, in the mighty name of Jesus. Hallelujah. Yes, begin to pray. ప్రార్థించండి. Father, in the mighty name of Jesus. Father, in the mighty name of Jesus. Father, in the mighty name of Jesus. I'm going to give you the spirit of revelation. Spirit of revelation to you. ఇంకా లోతైన మర్మములను తెలుసుకునే ఆత్మ నేను కనుగరించబోచున్నాను సహోదరుడు. Hallelujah. Thank you, Father. Receive the glory of God. Jesus, hallelujah. Yes. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తున్నాను. I'm praying, everybody. Let's close your eyes and begin to pray. Begin to pray. My son, you are నా చేతిలో నువ్వు నాకు ఇష్టమైన వాడవని దేవుడు సెలవిస్తున్నాడు. నాకు ఇష్టమైన వాడవు. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి ఇదిగో నా సన్నిధికి వచ్చావు. నేను నిన్ను గణపరచబోచున్నాను. హల్లెలూయా. నేను నిన్ను గణపరచబోచున్నాను. దేవుడు నిన్ను గణపరచబోచున్నాడు సహోదరుడా. గణపరచబోచున్నాడు. దేవుడు మాట్లాడుచున్నాడు. I'm going to honor you. I'm going to honor you in the mighty name of Jesus. Yes, pray. ప్రార్థిస్తూ ఉండండి. ప్రార్థన చేస్తూ ఉండండి. My son, God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు దేవుడికి చాలా ఇష్టమైన వాడవు. You are beloved to God. Father, thank you, Jesus. నా కృప వల్ల నేను నీతిమంతునిగా తీరుస్తున్నాను. నేను పరిశుద్ధునిగా తీరుస్తున్నాను. నీవు ఇక మీదట నా సన్నిధిలో నిర్దోషివై, నిరపరాధివై
పరిశుద్ధునిగా అనేక అద్భుతములను పొందుకోబోచున్నావు. హల్లెలూయా. God is speaking with you. Hallelujah. Father, thank you, Jesus. Yes, begin to pray. Hallelujah. Thank you, Jesus. In the mighty name of Jesus. Hallelujah. Holy Ghost. I'm giving you new strength. కొత్త శక్తిని సామర్థ్యం నీకు ఇవ్వబోచున్నాను. కొత్త సామర్థ్యం. Father, in the mighty name of Jesus. Father, thank you, Jesus. Hallelujah. Receive the Holy Ghost. Receive the power. Receive it in Jesus' mighty name. Receive it in the mighty name of Jesus. Receive the deeper things. Receive in Jesus' mighty name. Hallelujah. Thank you, Jesus. Thank you, Father, in the mighty name of Jesus. Hallelujah. Holy Ghost, receive greater things in Jesus' mighty name. Hallelujah. Yes, pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్న ఎవరైనా ఈరోజు దేవుడు ఎవరితోనైతే మాట్లాడారో విశ్వాసము కలిగి ఉండండి. ఈ డిసెంబర్ ముగిసే లోపల నీ జీవితం మారబోచుంది. హల్లెలూయా. డిసెంబర్ ముగిసే లోపల దేవుడు నీతో మాట్లాడిన ప్రతి వాగ్దాన, ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చబోచున్నాడు. హల్లెలూయా. డిసెంబర్ ముగిసే లోపల. హల్లెలూయా. థ్యాంక్ యూ, జీసస్. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అయ్యా, ఇదిగో ఇప్పటి వరకు తండ్రి మీరు వాక్యముతో మాట్లాడారు. నీ వాక్యము సత్యము అని రుజువుపరిచారు, వారిని స్వస్థపరిచారు, విడిపించారు. అయ్యా, నాకు తెలియని అనేక విషయాలను తండ్రి ప్రభ మరి ఆత్మ ద్వారా మీరు బయలుపరిచి మరి మాట్లాడతానని నీకు వందనాలయ్యా. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. నీ కృపలో ఇంకా అపరిమితంగా వారి ఎదుగులాగిన, వారి ఆత్మ బలపడులాగిన నీ కృప వారి మీదకి విడుదల చేసి క్షేమమును, నెమ్మదిని, సమాధానమును వారి గృహంలోకి విడుదల చేయమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్దాం. ఆమేన్. థ్యాంక్ యూ, జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో కొంచెం లేట్ అయినా కూడా అందరికీ ప్రార్థన చేశాను. దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అందరి తలపైన చేయవేశాను. సో ఎవరెవరితో దేవుడు ఏది మాట్లాడారో నాకు తెలియదు. బట్ ఐ డోంట్ రిమెంబర్, ఐ డోంట్ నో. కానీ దేవుడు ఈ డిసెంబర్ ముగిసే లోపల నీ జీవితాన్ని మార్చునుగాక. హల్లెలూయా. నీ జీవితము మారునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ, జీసస్. సో గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం కలుద్దాం. ఇంకా తెలియని వారికి చెప్పండి, తీసుకొని రండి కొత్త వాళ్ళని. ఇంత అద్భుతంగా మరి దేవుడి వాక్యం ఆయన సూచక క్రియలతోనే జరుగుతుంటే ఎంతోమంది బయట నశించిపోతున్నారు, సువార్త లేక, సువార్త అందక. సో మీరు ఒక్క ఆత్మను రక్షిస్తే మీ నిమిత్తమై పరలోక రాజ్యంలో గొప్ప ఉత్సవం జరుగుతుందట. హల్లెలూయా. గొప్ప విందు జరుగుతుందంట. నీ నిమిత్తమై దేవుని దూతలు దేవుని ఎదుట నాట్యమాడతాయంట. హల్లెలూయా. అంత ఆనందము పరలోక రాజ్యానికి కలగడానికి కారణము ఒక్క ఆత్మ రక్షించబడ్డము. కాబట్టి దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పండి ఇలా జరుగుతుందని. వారిని తీసుకొని రండి, వారు కూడా విడిపించబడతారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చే వారం కలుద్దాం. వచ్చే వారము సాక్రిమెంట్ సండే కాబట్టి కొంచెం ముందుగానే రండి. వర్షిప్ ఎక్కువ ఉంటుంది. సో సాక్రిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి విల్ ప్రిపేర్ ఫర్ ది సాక్రిమెంట్. హల్లెలూయా.